ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక ధారావాహిక వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతము. ప్రవచనకర్త శ్రీ ఉద్దగిరి సుధాకర్ రావు గారు. ఎపిసోడ్ నెంబర్ 5. నేటి విశిష్ట వక్త శ్రీ ఉద్దగిరి సుధాకర్ రావు గారి గురించి సూక్ష్మంగా పరిచయం చేసుకున్నాం. వీరు అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కళాశాలలో విశాఖపట్నంలో పదవి విరమణ చేశారు. అలాగే స్వామి యొక్క సంస్థలో 2000 సంవత్సరంలో ప్రవేశించారు. ఇప్పటికి 25 సంవత్సరాలు వీరికి దీని అనుభవం ఉన్నది మన స్థాయి సంస్థల్లో. 2006 నుంచి 14 దాకా విజయవాడ సిటీ కేంద్రంగా సమితి ప్రధానంగా మరి జిల్లా స్థాయిలో కూడా అధ్యయన మండలి కన్వీనర్గా విధులు నిర్వహించినటువంటి అనుభవశీలి. అలాగే జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంపులు, స్టడీ సర్కిల్స్ నిర్వహణ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తరగతులు నిర్వహించినటువంటి సేవా తత్పరమతి. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా విశిష్ట సేవలు అందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున సభ్యులుగా ఎన్నో గణనీయమైనటువంటి సేవలు అందించారు. అలాగే వీరు రాసినటువంటి అధ్యయన మండలి పాఠ్యాంశాలు 2012లో జరిగినటువంటి NWG అంటే నేషనల్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అప్పటి చైర్మన్ గారి చేత ఆమోదాన్ని పొందినటువంటి మరి ఒక అనుభవశీలి మన సుధాకర్ రావు గారు. శ్రీవారి అంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటనల రూపంలో మరి సాయి భక్తుల్ని ఆకట్టుకునే రీతిలో అందించడం వీరికి ప్రత్యేకత. స్వామివారి యొక్క సందేశ వ్యాప్తిలో రిటైర్ అయినా సరే టైర్ అవ్వకుండా ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ప్రేరేపిస్తున్నటువంటి, ఆచరణలో పెడుతున్నటువంటి మేటి వక్త అయిన వీరు రచించినటువంటి ఆధ్యాత్మిక వ్యాస పరంపర శ్రీవాణి, సాయి స్పందన మున్నగు మాసపత్రికల్లో సుమారు దాదాపు ఇప్పటికో 50 పైగా ప్రచురింపబడటం విశేషం. నేటికి వారు సనాతన సారథికి, శ్రీవాణికి మరి ఒక పర్మనెంట్ ఒక రచయిత ఆయన. ఆ విధంగా నేటికి స్వామికి ఒక ఉపకరణంగా తన వంతు నిర్విరామ కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, పుణ్యజీవి మన మేటి విశేష వక్త శ్రీ ఉద్దగిరి సుధాకర్ రావు గారు. వారిని స్వామి యొక్క దివ్యాశీస్సులతో భగవద్గీత కర్తవ్య బోధామృతాన్ని చక్కగా పలికించాలని, మనందరినీ అలరింపజేయాలని స్వామి వారిని వేడుకుంటూ మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరీమణుల తరఫున శుభాకాంక్షలు, శుభాభివందనలను, శుభాభినందనలను వారికి ప్రేమపూర్వకంగా సమర్పిస్తూ వారిని ఆధ్యాత్మిక ప్రసంగానికి కొనసాగించవలసిందిగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. పద్మగారు ఓకే అండి? సాయిరామ్ సార్. సాయిరామ్. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన అహం సత్యబోధక కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ తెలుపుతూ ప్రార్థనా శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. శారద నీరదేందు ఘనసారపటి రమరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాశ ఫణీశ కుందమందారం సుధాపయోధి సితతామర సామర వహినీ శుభాకారత నొప్పు నిన్ను
మదికానగ ఎన్నడు కల్గు హారతి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే అంశంలో 5వ భాగంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అయితే దీని ముందు ప్రారంభించే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. ఏ ధార్మిక గ్రంథం అయినా సరే, అది భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, భగవద్గీత కానీ, ఏదైనా సరే పునరుక్తి దోషం అనేది ఉంటుంది. అదే దోషము కాదు, పునరుక్తి దోషము అంటే మనకి విన్న దాన్ని, గ్రంథాలు చెప్పిన దాన్ని మన వినియోగంలో తేకపోవడం వల్ల, విన్నది ఆచరణలో పెట్టకపోవడం వల్ల చెప్పిందే చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామాల్లో కూడా కొన్ని నామాలు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అలాగే ముఖ్యంగా మెయిన్ భగవద్గీతలో ఇందాక చెప్పారు కదా, ఇది మనం విన్నాదే కదా అని మనం అనుకుంటాం, కానీ అది పునరుక్తి దోషము కాదు. విన్నాదే ఎన్నిసార్లు వింటే మరింతగా మనకు బోధపడుతుంది. అది అప్పుడు మనకు ఆచరణ యోగ్యంగా తయారవుతుందని అంటారు. కాబట్టి ఎక్కడైనా సరే మీకు భగవద్గీతలో కొన్ని గతంలో చెప్పినట్టున్నారే అనుకున్నా సరే, ప్రతిసారికి ప్రతి సందర్భంలో దానికి వేరే యాంగిల్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్జునుడిని 10 పేర్లు పెట్టి పిలుస్తాడు. కౌంతేయ అంటాడు, పార్థ అంటాడు, మహాబాహు అంటాడు. ఎన్ని పేర్లు అర్జునుడి అయినా సరే అక్కడ ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థం వేరుగా, అంతరార్థం వేరుగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు మనం ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొన్న ప్రారంభించాం. మనం ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనేది కొంచెం మనము జాగ్రత్తగా దాన్ని శ్రద్ధగా వింటే తప్ప మనకి బోధపడదు. కానీ దాన్ని చాలా సరళీకృతం చేశానని చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. పైన స్వామి దయ ఉంటుంది. నాకు 13వ శ్లోకం మనకి, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇది అంటే మానవ దేహములకు, జీవుడికి ఏమవుతుందంటే ఈ దేహంలో బాల్యము, తరువాత యవ్వనము, తరువాత ముసలితనము కలుగుతున్నాయి కదా. అలాగే చనిపోయిన తర్వాత మరొక దేహం ప్రాప్తిస్తుంది. ఈ విషయంలో జ్ఞానుల మట్టికి మోహానికి గురికారు, అందుకనే వారిని ధీరులని పిలుస్తారు అని నేను అర్థం అన్నమాట. అంటే ఇక్కడ 4 అవస్థలు ఏంటంటే బాల్యము, యవ్వనం అన్నా కౌమారం అన్నా ఒకటే. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి అనేది చాలా మందికి దాని గురించి అవగాహన లేదన్నమాట. అంటే ఈ 4 అవస్థలు మనకు కలుగుతాయి మానవ దేహానికి అని గీతాచార్యులు స్పష్టంగా భగవద్గీతలో తెలియజేశారు. అంటే ఇక్కడ శ్లోకం మనం చూస్తే దేహినో దేహే, దేహి దేహేకి మనం తేడా తెలుసుకోవాలి. దేహి అంటే ఆత్మ, దేహే అంటే దేహము అనమాట. ఇక్కడ దేహి అని సింగులర్ వాడాడు, దేహి అని ప్లూరల్ వాడాడు. అంటే ఆత్మ అనేక ఉపాధుల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి దేహే అన్నాడు అన్నమాట అక్కడ. అయితే దేహే అని చెప్పినందువల్ల ఈ 4 అవస్థలు దేహమునికే కానీ ఆత్మకు కావని మనకు స్పష్టం అవుతుంది. బాల్యం పోయి యవ్వనం వస్తుంది, ఎవడు దుఃఖించట్లేదు. అలాగే యవ్వనం పోయి వార్ధక్యం వస్తుంది, ఎవరు దుఃఖించట్లేదు. అటిచు వార్ధక్యం పోయి మరణము, దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఎలా చిందించవలను అని భగవద్గీతాచార్యుని ప్రశ్న అనమాట అది. అంటే పైన తెలిపిన బాల్యాదులను 4 అవస్థలలో మొదటి 3 కలవని జనులకు తెలియను, కానీ 4వది దేహాంతర ప్రాప్తి ఉన్నదని తెలియదు. అయితే ఈ విషయంలో ఏంటంటే దేహాంతర ప్రాప్తి విషయంలో జ్ఞానులకి ఎక్సెప్షన్, వాళ్ళకి మినహాయింపు ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏ కర్మ చేసినా సరే వాళ్ళు నిష్కామ కర్మ చేస్తారు. వాళ్ళకి కర్తృత్వ భోక్తృత్వ భావన ఉండదు అనమాట. వాళ్ళది కర్మ ఫలాలను ఆశించరు కాబట్టి వాళ్ళకి మరలా ఈ జనన మరణ చక్ర భ్రమణంలో పుట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళకి మినహాయింపు ఉందన్నమాట. అంటే కర్మ దోషం ఉన్నంత వరకు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, కర్మ దోషం ఉన్నంత వరకు ఉపాధికి ఈ 4 అవస్థలు చక్ర భ్రమణం వల్లే సంభవిస్తాయని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీరు నమ్మకం చెమ్మకం
అందరూ చాలా బాగా మన నమ్మకం చెప్పకం మీద బాగా మనకి పట్టున్న వాళ్ళే అందరూ ఉన్న శ్రోతలందరూ కూడా. మీరు చమకం చదివినప్పుడు ఆ చమకములో ఒక చోట 2వ అనువాకములో ఇందాక బాల్యము, యవ్వనము, వార్ధక్యం అనుకున్నాం కదా. ఈ వార్ధక్యం గురించి వార్ధక్యం అడుగుతున్నాడు భక్తుడు శివుడిని. వృద్ధంచమే, వృద్ధిశ్చమే అని 2 పదాలు ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. వృద్ధంచమే, వృద్ధిశ్చమే అంటే ఎప్పుడు క్షమే అంటే ఏంటంటే మనం అనుకుంటాము నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా. ఈ క్షమే అనేది ఏంటంటే నాకు ఏవయ్యా అని మనం దేబరించినట్టుగా కనపడుతుంది కానండి. ఈ క్షమే అంటే భక్తుడు నాకు ఇవ్వు అని అడగట్లేదు. బాగా గమనించండి. అక్కడ మాకు ఇవ్వండి అంటున్నాడు. మీరు చూడండి ఆ చమకం చదివినప్పుడు ఘృతంచమే, మధుచమే, యవాశ్చమే, మాషాశ్చమే, గోధుమాశ్చమే అని ఇవన్నీ కూడా ధాన్యాలు అడుగుతున్నాడు అనమాట. ఎవరికి అడుగుతున్నాడు? తన ఒక్కడికి కాదు, మొత్తం అందరికీ మాకు అని అంటున్నాడు అనమాట. అక్కడ అయితే ఇక్కడ ఒక జ్ఞాని ఆయన ఏమని మనకి చక్కని భాష్యం అందించాడంటే, భగవంతుడు కనిపిస్తే బొత్తిగా నాకు బంగారం ఇవ్వు, ధాన్యం ఇవ్వు, పశువులు ఇవ్వు అనే జాబితా చదవడం ఏమిటి? ఈ జీవితాన్ని పట్టుకుని ఇంతగా దేబరించడం దేనికి? ఇలా దేబరించే వాడికి స్వర్గము, మోక్షము ఎందుకు అని దేవుడు అనుకోడా అని ఇవన్నీ సందేహాలు మనకు వస్తుంటాయి అన్నమాట. అయితే చమకంలో ఒక అడ్డు కట్టేశారు ఇక్కడ. చమకంలో ఒక చోట ఈ ఆలోచనలన్నిటికీ అడ్డుకట్ట వేసే ఒక విచిత్రమైన కోరిక ఉంటుంది. అదే వృద్ధంచమే, వృద్ధిశ్చమే. వృద్ధిశ్చమే అంటే నాకు వృద్ధిని ఇయ్యి, అందులో తప్పేం లేదు. వృద్ధంచమే అంటే నాకు వృద్ధాప్యాన్ని ప్రసాదించు స్వామి అని ఎందుకు అడుగుతున్నారు అంటే, కోరికల నుంచి ఈ జీవితంలో సుఖాల నుంచి బయటపడలేని జీవుడు అలా బయట పడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామి అంటూ ఆ కోరికల వెల్లువలోని ఒక విచిత్రమైన కోరికని జత చేశాడు. అది అన్ని కోరికల నుంచి విముక్తం చేసే లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు అని భక్తుడు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇలా వేడుకోవడం ఏ మతంలోనూ ఏ భక్తుడు భగవంతుని ఇంత పరిణతితో ఇంత గంభీరమైన కోరికని కోరలేదు. ఏ మతంలో కూడా కోరలేదు. ఇంత గంభీరంగా ఇంత పరిణతితో నాకు వృద్ధాప్యాన్ని ఇయ్యి అని. ఎందుకు కోరాడు? ఈ మనసు కోతి స్వామి, దానికి ఉన్న అన్ని చాపల్యాలు అన్ని తీర్చు, తప్పదు, చేసేదేమీ లేదు. కానీ ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటికి వదులుకునే దశని, స్థాయిని, వయస్సుని, వృద్ధాప్యాన్ని ప్రసాదించు అంటున్నాడు జీవుడు. అంటే వృద్ధాప్యం అనేది మనకు ఒక మజిలి, ఒక చలివేంద్రం లాంటిది అనమాట. మనం ఏమేమి చేశాము అనేది చక్కగా పాపాలు చేస్తే పశ్చాత్తాపం, మంచి చేస్తే ఆనందం, ఒక నెమరు వేసుకుని, ఒక విశ్రాంతి తీసుకుని, గతాన్ని నెమరు వేసుకుని ఒక అత్యుత్తమమైన దశ. అయితే ఎవరూ కేర్ చేయరు ఆ పరిస్థితుల్లో. కుటుంబ సభ్యులు కూడా కేర్ చేయని పరిస్థితి రావచ్చు కొంతమంది. కానీ అది అత్యుత్తమైన సమయం వాడికి భగవంతునికి చాలా దగ్గర అవడానికి, నామస్మరణకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నాకు వృద్ధాప్యాన్ని ప్రసాదించు స్వామి అని భక్తుడు పరిణతితో అడిగిన విషయాన్ని ఒక జ్ఞాని ఈ భగవద్గీతని భాష్యం చెప్తున్నప్పుడు చెప్పాడు. అది నేను నోట్ చేసుకున్నాను. తర్వాత శ్లోకం 14 ఒకసారి మీరు వీలైతే చిన్న చిన్న పుస్తకాలు వీలైతే కొంచెం పక్కన పెట్టుకోండి. కొంచెం శ్లోకం చదివినప్పుడు క్లారిటీ ఉంటుందన్నమాట మీకు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం తితిక్షస్వ భారత. తాన్ తితిక్షస్వ భారత. అది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే ఏంటంటే, ఇక్కడ ఓ అర్జున, బాహ్య పదార్థముల సంయోగం చేయండి అంటే విషయేంద్రియముల సంయోగం చేయండి అంటే పంచేంద్రియాలకున్న పంచ తన్మాత్రాలు ప్రకృతితో సంయోగం ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి శీతోష్ణ సుఖ దుఃఖాలు అనేది శీతోష్ణము, శీతము, ఉష్ణము, దుఃఖము, సుఖము అనే వికారాలు మనకు కలుగుతాయి అన్నమాట. కాబట్టి వీటిని సత్యములని మనందు ఆరోపించుకుని మనం ఏం చేస్తామంటే బాధపడిపోతాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇది విషయేంద్రియముల యొక్క సంయోగము చేత నువ్వు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలను బాధపడుతున్నావు, కానీ అవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి అర్జున. నువ్వు వాటి గురించి స్థిరంగా ఉండాలి, ఓర్చుకోవాలి అంటాడు. అని అన్నప్పుడు తితిక్ష అనే పదం వాడతాడు. తితిక్ష అంటే ఏంటంటే చాలా అద్భుతమైన పదం అనమాట. అంటే తితిక్ష అంటే మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట. యు ఆర్ ఫ్రీ టు చూస్. ఏది చేయాలన్నా సరే నీ ఇష్టం, ఏదైనా చేసే, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిస్.
నువ్వు ఏది చేయాలో అది చేయి, యు ఆర్ ఫ్రీ. కానీ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ చాయిస్ వాట్ యు హ్యావ్ చోజన్ అన్నమాట. అంటే ఏదైనా నువ్వు చేసుకో, కానీ దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదైనా మంచివని చెడవని దానికి నువ్వే బాధ్యుడు అవుతావు అని చెప్తూ, తితీక్ష అంటే ఏంటంటే దుఃఖపడుతూ భరించడం కాదు, ఇక్కడ జ్ఞానం ఉపయోగించాలన్నమాట. అవగాహనతో పరిస్థితిని అవలోకించి వచ్చే వాటికి స్వాగతం పలుకుతూ, పోయే వాటికి వీడ్కోలు చెబుతూ చలించకుండా ఉండడమే తితీక్ష. అంటే మన ఏది జరిగినా మన జీవితంలో మన యొక్క కర్మ ఫలితాలే మనకు అనుభవాలకు వస్తాయి కాబట్టి వీటిని అవగాహనతో పరిస్థితిని అవలోకించాలన్నమాట మనం. కాబట్టి వాటికి స్వాగతం పలుకుతూ మనం నిబ్బరంగా వాటిని భరించాలి అన్నమాట. మరి ఇది చెప్తూ ఈ శ్లోకంలో అర్జునుడిని 2 పేర్లతో సంబోధిస్తాడన్నమాట. ఇక్కడ కౌంతేయ అంటాడు, రెండోది భారత అంటాడు. కౌంతేయ అంటే తితీక్షకు మారు పేరు తల్లి. మీ తల్లి ఎంత గొప్పదో తెలుసా? ప్రతి తిన్నదానికి నువ్వు చెల్లించిపోతున్నావు. మీ తల్లి ఎన్ని కష్టాలు పడింది, కాబట్టి ఎన్నో బాధలను అవగాహనతో సహించింది నీ తల్లి. అలాగే నీ తండ్రి కూడా, పాండురాజు కూడా తపోనిష్టాగరిష్ఠుడే, అనేక సందర్భాల్లో తితీక్షకు మారు పేరుగా నిలిచాడు. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టు అర్జున అని చెప్తూ ఇది కౌంతేయ భారత అని పలికాడు. అయితే ఇక్కడ మనకి ఇంద్రియ చాపల్యము, ఇందాక చెప్పాం కదా, పంచేంద్రియాలు విషయేంద్రియ సంయోగం వలన మనం సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, ఇంకా రకరకాలుగా మనం అనుకుంటాం కదా, రాగద్వేషాలు అంటే పడుతుంటాం కదా. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంటాయి అంటే పంచేంద్రియాలకి కొన్ని పంచేంద్రియాలకి ఒక పంచ తన్మాత్రలు ఉంటాయి అన్నమాట. ఆ పంచ తన్మాత్రలకి ఏంటంటే అన్నిటినీ కూడా జంతువుల్ని ఉదాహరణగా తీసుకుని వివేక చూడమనిలో శంకరాచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక 5 జంతువులు తీసుకుని అది ఏం చెప్పారంటే, లేడీ ఉన్నది, లేడీ ఉంటే ఏమవుతుందంటే వేణుగానంతో వాడు ఎటగడ దాన్ని అట్రాక్ట్ చేస్తాడన్నమాట. అప్పుడు చెవులు వేణుగానాన్ని వింటాయి, ప్రలోభపడతాయి, ఆ దిశగా వెళుతుంది. వెళితే వాడు ఏం చేస్తాడంటే వేటగాడు ఆ శబ్దం విన్న దశకి వెళ్తే ఏ శబ్దం ఏ దిశలో వచ్చిందో వెళ్తుంటే లేడీ ఆ దిశగా వెళ్ళినప్పుడు వేటగాడు దాన్ని సంహరించి తీసుకుపోతాడు. అంటే దాన్ని మోసం చేసిన ఇంద్రియం ఏమిటంటే శబ్దము, చెవులు మోసం చేస్తాయి. ఇంకా రెండోది ఏనుగు ఉన్నదండి. ఏనుగుని ట్రాప్ లో పెట్టాలంటే ఆడ ఏనుగుని దగ్గరగా వదులుతారంట. ఆ ఆడ ఏనుగు ఏం చేస్తుందంటే మగ ఏనుగుని కొంచెం రాచుకుంటూ నడుస్తే గొయ్యి తీసి గోతులో ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా గడ్డిని కర్రలను అమర్చి ఇది వెళ్ళి గోతులో పడిపోతుంది. అంటే ఇది ఏం చేస్తుంది, స్పర్శకి లోబడింది అనమాట. అలాగే మిడత ఉంది, మిడత మంటను చూసి చాలా అందంగా ఉందని చెప్పి ఆకర్షింపబడి ఆ మంటలో పడి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రూపాన్ని చూసి ఆకర్షితురాలైందంట మిడత. అలాగే చేప ఏం చేస్తుందంటే నాలుక, జిహ్వ చాపల్యం అన్నమాట. చేపకి ఎర వేస్తాడు, గాలంలో ఎర పెడతాడు అనమాట. ఆ ఎర తినడం కోసం వెళ్ళి గాలానికి చిక్కుకుపోతుంది అనమాట చేప. అక్కడ దానికి ఏంటంటే జిహ్వ చాపల్యం అంటే నాలుక మోసం చేస్తుంది. ఇకపోతే భ్రమరం ఉంది. సంపెంగ వాసనకి వెళ్ళి ఏం చేస్తుంది, సంపెంగ పువ్వు విడిలు ఉంటే అందులోకి వెళ్ళి మకరందాన్ని గురువులుకున్నప్పుడు తన్మయత్వంలో అలా ఉండిపోయింది. అంటే విషయ భోగాల్లో తేలిపోయినట్టుగా మనిషి అది అలా ఉండిపోతే కాసేపు ముడుచుకుపోతే అందులో ఉండిపోయి చచ్చిపోతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేవి ఈ పంచేంద్రియాల యొక్క తన్మాత్రలు మోసం చేయడం వల్ల వీటి యొక్క పతనాన్ని వాటికి అవే కొని తెచ్చుకుంటున్నాయి అని చెప్తూ, మనిషి ఎంతకంటే ప్రమాదకారండి. మనిషికి ఏంటంటే వానికి జంతువులన్నిటికీ ఒక్కొక్క ఇంద్రియమే చురుగ్గా పనిచేస్తుంది, కానీ మనిషికి పంచేంద్రియాలు చురుకేనంట. దేన్ని కంట్రోల్లో పెట్టుకోలేడు, దేన్ని అదుపులో పెట్టుకోలేడు, దేన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో దుర్వినియోగం చేసుకుంటామనే ఆలోచన, అవగాహన, అవలోకించుకోవడం ఏమీ ఉండవు అనమాట. కాబట్టి ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుగ్గా ఉన్నా మనిషికి పంచేంద్రియాలు కూడా చురుగ్గానే ఉంటాయంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మోసపోకూడదు. ఇదంతా అర్జునుడికి బోధ చేస్తున్నాడు అని చెప్తూ శ్లోకం 15లో ఏమంటాడంటే సమదుఃఖ సుఖం ధీరం, అంటే సుఖ దుఃఖముల యందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడిగాను అని చెప్తాడు. అంటే సుఖ దుఃఖాలందు సమభావం కలవాడే మోక్షానికి అర్హత సాధిస్తాడనమాట. అంటే సుఖ దుఃఖముల యందు సమభావంలో ఉండాలి అని చెప్తూ, ఎప్పుడైతే సమభావంతో ఉంటాడో ఈ విషయేంద్రియాలను ఏమి చేస్తుంటే అతన్ని చెల్లింపజేయజాలవన్నమాట అన్నమాట.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మోక్ష అర్హతకై భగవానుడి ఇచ్చట ఒకానొక జాతిని గాని ఒకానొక జాతిని గాని మతమును గాని కులమును గాని పేర్కొనలేదు ఆయన. అంటే మోక్షానికి ఎవరు అర్హులు అంటే సుఖదుఖాల్లో ఉండే సమత్వాన్ని చూపించిన వాళ్ళే వాళ్ళు మోక్షానికి అర్హులు అని చెప్తూ ఒక జాతిని చెప్పలేదు, ఒక మతాన్ని చెప్పలేదు, కులాన్ని చెప్పలేదు. ఎవరు ఇంద్రియ నిగ్రహము, విషయ రాహిత్యము, సుఖదుఖ సమభావము కలిగి ఉందరో అట్టి ధీరులు అందరూ కూడా మోక్షమునకు అర్హులు అని గీతాచార్యుడు చెప్పాడు. ఇంకా పోతే 16 నుంచి 21 శ్లోకం వరకు కూడా మనకి ఏది సద్వస్తువు, ఏది అసద్వస్తువు అనేది గీతాచార్యుడు చాలా వివరముగా చక్కగా చెప్తాడనమాట. ఏది సద్వస్తువు, దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని మనం వదిలేయాలి అనేది. అయితే 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్త్వ తత్వదర్శిభిః అంటే త్వనయో తత్వదర్శిభిః అని చెప్తూ ఏమంటాడంటే ఈ శ్లోకం అంతా కూడా అంటే బ్రహ్మ సత్యము జగన్మిథ్య. మరల శంకరాచార్యులు ఎదుర్కొన్నాం బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని చెప్పాడు. జగత్తు మిథ్య అంటే ఆయన ఎలా చెప్పారండి అని కుహనావాదులు కొంతమంది శంకరాచార్యులు తీవ్రంగా పెట్టారు. జగత్తు సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్తు మన ఎదురుకుండా చెట్లు, చేమలు, కొండలు, కోనలు, మనుషులు అందరూ మనకి కనపడుతున్నారు కదా. ఆ జగత్తు మిథ్య ఎలా అవుతుందంటే ఆయన చెప్పింది ఏంటంటే జగన్ మిథ్య అంటే ఇవాళ ఉన్న జగత్తు ఇవాళ ఉన్న సిటీ 10 ఏళ్ళ నాడు ఉన్న సిటీ ఇవాళ మారిపోయింది. 10 ఏళ్ళ నాడు ఉన్న మనం ఆ దేహాకృతులు మారిపోయాం. కాబట్టి ఈ జగత్ అంతా కూడా ఈ నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా మారిపోతూ ఉంటుంది. బ్రహ్మ మాత్రమే శాశ్వతుడు, అదే ఆత్మజ్ఞానము అని చెప్తూ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే శ్లోకం చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే ఉన్న భగవంతుడు లేడనుట ఒక దోషం, ఇది అసంభావన అంటారు దీన్ని. ఉన్న వస్తువుని ఉన్న భగవంతుడు లేనంటున్నాం మనం, కానీ లేని జగత్తుని ఉన్నదనుట మరి ఒక దేశం, ఇది విపరీత భావన. అంటే మొదటి దానిని అసంభావన అనియు, రెండవ దానిని విపరీత భావన అని అంటారనమాట. అంటే అసంభావన చే ఏమవుతుందంటే అంటే అసంభావన అంటే ఏంటంటే ఉన్న భగవంతుడు లేడనుకుంటే ఏమవుతుందంటే సత్య వస్తువు వాళ్ళకి దూరం అయిపోతుంది, నిత్యానందం వారి నుండి పలాయనం అయిపోతుంది అనమాట. అలాగే విపరీత భావన చే అంటే జగత్తు ఉన్నదనే భావనతో ఉన్న వాళ్ళకి అసత్య వస్తువులన్నీ కూడా అంటే నాశానికి లోబడే నాశరహితం కాదు, నాశనానికి లోబడే వస్తువులన్నీ కూడా అసత్య వస్తువులన్నీ దరికి చేరుతుంటే అది ఇవాళ సుఖపెడుతుంది, రేపొద్దున దుఃఖపెడుతుంది అనమాట. కాబట్టి అసత్య వస్తువు విపరీత భావన చే అసత్య వస్తువు దరికి చేరుచే దుఃఖము చెంతకు వస్తున్నది అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళుతూ తత్వజ్ఞానుల అనుభవం ఎలా ఉంటుందంటే నామరూపాత్మకమగు దృశ్య ప్రపంచము లేనిదిగను సచ్చిదానంద పరమాత్మను కలదానిగా సచ్చిదానంద పరమాత్మను కలదానిగాను వారు చూస్తారు. అంటే నామరూపాత్మకమైన జగత్తుని వాళ్ళు దృష్టిలో తీసుకోరనమాట. కానీ సచ్చిదానంద పరమాత్మ శాశ్వతుడని ఎంతసేపు కూడా మనకు అవుతుంది. ఓంకారము అది ఒక శ్లోకంలో ఉంటుంది, యోగులు ఎంతసేపు తదేక ధ్యానంతో పరమాత్మ దృష్టిలో ఉంటారు. కాబట్టి పక్కన ఏమి దొరుకుతుందో కూడా వారికి తెలియని పరిస్థితులు వాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ సద్వస్తువు అంటే ఏంటంటే 17వ శ్లోకం చూడండి. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంటే సద్వస్తువు వివరణ. సద్వస్తువు అంటే ఆత్మ, ఎట్టిది భగవంతుడు. సద్వస్తువు అంటే సమస్త ప్రపంచము పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నది, ఇది గీతాచార్యుడు చెప్పింది. నాశరహితమైనది, ఆత్మకు వినాశము ఎవడు కలుగజేయజాలడు. ఇది ఈ 3 పాయింట్లు ఏం చేస్తుంది సద్వస్తు యొక్క లక్షణాలు, ఆత్మ లక్షణాలు. మనము పారాయణ చేస్తుంటాము, అంతరార్థాలు తెలుసుకుంటే విష్ణు సహస్ర పారాయణం చేస్తుంటాం కదా. ఇక్కడ చెప్పుకుందాం మనం. విశ్వం విష్ణు అయిపోయింది అక్కడితో. ఈ 2 నామాల యొక్క అర్థం మనం తెలుసుకుంటే మిగిలిన 998 నామాలు కూడా మిగిలిన వాటికి వ్యాఖ్యానాలే తప్ప దీనికి వాక్య విశ్వమంతా విష్ణువే అన్న దానికి మిగిలిన 998 నామాలు వ్యాఖ్యానాలే అవుతాయి తప్ప
అంతకంటే ఈ విశ్వమంతా విష్ణువే సర్వవ్యాపి అన్నమాట. ఇందుగలడు అందులేడును సందేహము లేదు చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా విశ్వమంతా విష్ణువు. అలాగే మనము ఆయనకి నాశరహితుడు అంటాం. ఆయన నాశరహితుడు అంటే ఆయనకి ఆకారం లేదు కదా! ఇంకా ఆయనకి నాశనం ఎక్కడ ఉంటుంది? మనం చూడండి అదే విష్ణు సహస్రంలో ఉత్తర పీఠికలో చదువుతాం మనం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ అని చదువుతాం కదా మనం. ఇక్కడ అవికారాయ ఆయన వికారాలు లేవు. అంటే ఆయనకి ఆకారం లేదు కాబట్టి ఈ షడ్వికారాలు ఆయనకి లేవు అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇంకా అసద్వస్తువు ఏమిటి? అసద్వస్తువు అంటే ఏంటంటే 18వ శ్లోకంలో ఉంది అసద్వస్తు వివరణ. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ ఉజ్జస్వ భారత. అంటే ఈ శరీరములన్నీ నశించినవే అర్జున, కానీ జీవాత్మ నాశరహితము అనిర్వచనీయము కనుక ఆత్మను గూర్చి గాని దేహమును గూర్చి గాని శోకమును గూర్చి గాని నువ్వు దుఃఖాన్ని ఆత్మను గూర్చి గాని దేహమును గూర్చి గాని శోకాన్ని వదిలేసి నువ్వు యుద్ధాన్ని చెయ్యి. అంటే ఈ శరీరాలన్నీ నశించేవే, కానీ లోపల ఉన్న ఆత్మ దేహి మాత్రము నాశరహితుడు అని చెప్తూ దేహి నిత్యుడు శాశ్వతుడు నాశరహితుడు అప్రమేయుడు, కానీ దేహము నాశవంతమైనది అని చెప్తున్నాడు. అంటే ఇంత వరకు మనం విన్నది ఏంటనంటే దేహం ఎప్పుడు కూడా నాశవంతమైనది. దేహము లోపల ఆత్మ తీసుకున్న ఉపాధి ఈ దేహము కాబట్టి దేహము ఎప్పటికైనా నాశనము కావాల్సిందే. దేహము అంటే దహించబడేది అనేది. దేహి ఆత్మ ఎప్పుడు కూడా ఆయన సర్వవ్యాపి ఆయన నాశరహితుడు అని చెప్తూ ఇక్కడ మనకు అద్భుతమైన శ్లోకం. దీని మీద వ్యాఖ్యానం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ శ్లోకం మన అందరికీ తెలుసు, దాని అర్థం చదివేసుకుంటాం, అక్కడతో మనం క్లోజ్ చేసేస్తాం. అది ఏంటనంటే 22వ శ్లోకం అన్నమాట. అంటే మిగిలిన శ్లోకాలు ఎంతసేపు ఇదే చెప్తాడు. ఇక ఆత్మ శాశ్వతము దేహం అనిత్యం అనేది అది చెప్పడం వరకే, కానీ దాని గురించి పూర్తిగా మనం అర్థం చేసుకొని కన్విన్స్ అవ్వడానికి ఉపయోగించే శ్లోకాలు ఇవన్నీ అన్నమాట. అంటే దేహం అనిత్యము, దేహీయ ఆత్మ అనిత్యుడు అనే దానికి ఉపమానం అనమాట. అంటే దేహము నాశవంతమైనది, దేహి నాశరహితుడు అనే దానికి ఉపమానం అన్నమాట ఈ శ్లోకం. అదేంటంటే 22 వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించున్నట్లు దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరించుతున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం మనం. కానీ దీంట్లో ఎంత అర్థం ఉన్నది అంటే కనీసం 2 పేజీలు మనం సంక్షిప్తంగా రాసుకుంటేనే నాకు నోట్స్ పట్టింది అనమాట. అయితే గీతలో కూడా ఎన్ని ఉపమానాలు, ఎన్ని దృష్టాంతాలు మనకి భాష్యకారులు చెప్పినవి ఉంటాయంటే కనీసం లేమ్యాన్ అనమాట. సామాన్యుడిగా అర్థం చేసుకునేందుకు చక్కని ఉపమానాలు ఇచ్చారు ఈ భాష్యకారులు. అలాగే గీత యందు కూడా గీతాచార్యుడు ఇచ్చిన ఉపమానం ఇది. చాకలవానికి మురికి బట్టలు వేస్తూ ఉంటాం అనుకోండి, మన బట్టలు పోయినాయి అనుకుంటామా? వాడు చక్కగా ఉతికి కొత్తవి తెస్తాడు అనుకుంటామా? అదొకటి. రెండోదంటే శిష్య ఋతువులు ఆకులన్నీ రాలిపోతాయి చెట్లకి, చూసి దుఃఖపడతామా? ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి, అవన్నీ కూడా పండుటాకులు అవన్నీ మళ్ళీ కొత్త వస్తాయి, మళ్ళీ చెట్టు కళకళలాడుతుందని ఆనందంతో ఉంటాము. ఈ విధంగా ఏంటంటే ఇదే విధంగా ఏంటంటే దేహాలన్నీ నశిస్తూ ఉంటాయి, ఆత్మ మళ్ళీ కొత్త దేహాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది అని చెప్తూ ఇంకొకటి జీర్ణాలు శిథిలమైపోతాయి, దేహం నాశనం అయిపోతుంది అని మన రకరకాలుగా మనకి వ్యాఖ్యాతలు చెప్తారు. కానీ ఈ జీర్ణమైన శరీరాలు చాలా జాగ్రత్తగా మీరు కొంచెం గమనించండి. జీర్ణమైన శరీరాలన్నీ కూడా వృద్ధాప్యంలో బలహీనమైన శరీరాలు, జీర్ణమైపోతాయి శరీరాలు. కానీ వృద్ధాప్యంలో బలహీనమైన శరీరాలు గతిస్తే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన వృద్ధుడైపోయాడే, దేహము బాగా శిథిలం అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి తెలియదు నవ యవ్వనములో ఉండే దేహాలు 2 పదులు కూడా నిండని ముచ్చటైన తనువులు కూడా తరలిపోతున్నాయి. కారణం ఏమిటి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికి జవాబు ఏంటంటే
మనం ఈ ప్రపంచానికి ఒంటరిగా రాలేదు, ప్రారబ్ధాన్ని వెంట పెట్టుకుని వచ్చాము. దేహాలు ఎలా ఉన్నాయి అనేది ప్రధానం కాదు, ఆ దేహంతో ఈ జన్మలో అనుభవించవలసిన కర్మఫలం మిగిలి ఉందా, అయిపోయిందా అనేది ముఖ్య విషయం. అంటే దేహంతో మనం జన్మించినప్పుడు ప్రారబ్ధ కర్మని వెంట పెట్టుకుని వస్తాం. ఆ ప్రారబ్ధ కర్మ ఫలశేషం ఉంది అంటే బ్రతుకుతాడు, ప్రారబ్ధ కర్మ ఫలశేషం లేదు అంటే ఏ వయసులోనైనా పోవచ్చు అనేది ముఖ్య విషయం. అంటే ప్రారబ్ధ కర్మానుభవం శేషించి ఉంటే జీవి ఆ దేహంలో కొనసాగుతాడు. ప్రారబ్ధం అడుగింటిదే వాళ్ళకి అటువైపు దేహాన్ని నడిపించి అనువైన మరో దేహంలోకి దూరిపోతాడు అనమాట. ఇక్కడ మనకి గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం మనకి పురోహితులు ఒకరు చదువుతారు మనకి, అకాల మృత్యుహరణం సర్వబాధ నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. అంటే అకాల మృత్యుహరణం ఏంటండి అంటే భగవంతుడు ఉద్దేశంతో మనం పంపిస్తాడు, ఆ ఉద్దేశం నెరవేరకుండా కొంతమంది అకాల మృత్యు సంభవించకూడదు. అంటే వాడికి ఎంత ఆయుష్ అయితే అంత ఆయుష్ పూర్ణ, వాడికి 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు. అంటే 10 ఏళ్ళు కూడా అకాల మరణం కాదు, వాడికి అంతే 10 ఏళ్ళకి సరిపడానే వాడు ప్రారంభ కర్మఫలాన్ని తీసుకొచ్చాడు అనమాట. అంతవరకు కూడా అకాల మరణం చెందుకోకుండా వాడి ప్రారంభ కర్మ ఫలాన్ని అంతా కూడా పూర్తి చేసేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి భగవంతుడి యొక్క అదేంటే స్వామిని పంచామృతాలతో స్నానాన్ని చేయించిన తీర్థం అన్నమాట మనకి అకాల మృత్యుహరణ శ్లోకం చదివి పురోహితుడు మనకి అందజేస్తాడనమాట. అయితే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మనం చేసే కార్యక్రమాల్లో కూడా సింబాలిక్ అంటారు. ఆ సింబాలిక్ అంటే ఒక ప్రతీకాత్మకమైన గుర్తులు కొన్ని ఉంటాయి అంట. దీన్ని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు తెల్ల పౌరం ఎందుకు ఎగరేస్తాము? శాంతికి. ఎర్ర గులాబీ ప్రేమకి. ఇవన్నీ కూడా ఏంటంటే భావనా సూచకం అన్నమాట, సంకేతాలు అన్నమాట. అలాగే మనం ఏం చేస్తామంటే చనిపోయిన వ్యక్తిని మనం శ్మశానానికి అప్పచెప్పేటప్పుడు దేహం మీద ఒక వస్త్రాన్ని కూడా ఉంచరు, చివరికి మలత్రాడును కూడా తెంచేస్తారు. దాని అర్థం ఏంటంటే, నాయన నీవు ధరించిన వస్త్రాన్ని విడిచేశావు, తరువాత నీవు ధరించబోయే వస్త్రం నీ కోసం నిరీక్షిస్తోంది, ఇది ఇక పనికి రాదు అనే సత్యాన్ని ఎరుకుపరచాలని అలా చేస్తారు. అది చనిపోయిన వాడికి ఇదంతా తెలుస్తుందా అండి? ఇదంతా చనిపోయిన వాడికి తెలుస్తుందా? లేదు. ఉన్న వాళ్ళు తెలుసుకుంటారని అలా చేస్తారు. ఇది సింబాలిక్ షాట్ అన్నమాట. అయితే మీరు చక్కగా మనం శివ పంచాక్షరి చదివేస్తాం కదా, శివ పంచాక్షరిలో కూడా వేరే అర్థం ఉంటుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఈ శ్లోకంలో ఎంత అర్థం కూడి ఉందంటే, నాగేంద్రహారాయ ఇక్కడే తితీక్ష. తితీక్ష అంటే మనం అవగాహనతో అవలోకించి అర్థం చేసుకుని ఆ సమస్యకి స్వాగతం పలకాలన్నమాట. అదే స్వామి కూడా అంటారు, సమస్యలకు భయపడకండి బంగారు, దానికి వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే దానికి వెల్కమ్ చెప్పి నన్ను శరణు వేడితే దాని యొక్క తీవ్రతను మీరు తట్టుకోలేని పరిస్థితిలో తట్టుకునేటట్లుగా నేను చేస్తాను, అంతేగాని ఆ సమస్యను తీసేయను. కాబట్టి మీరు సమస్యకి స్వాగతం చెప్పడం ఎందుకనంటే, నీ వెనకాల సంచి ఉన్నది, సంచిత కర్మలు కొంత తీసుకుని వచ్చావు. అది కానీ నువ్వు భయం పడి దాన్ని ఎస్కేప్ అయ్యావు అనుకోండి, మరలా ఎప్పుడూ దాన్ని పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నేను చేసిన కర్మలకు ఫలితము, కాబట్టి దీన్ని అనుభవించేద్దాము, స్వాగతం చెప్దాం. ఎందుకంటే ఒకటి మనకి తగ్గుతుంది కాబట్టి అని చెప్పేసి దానికి స్వాగతం చెప్పాలి. స్వామి చాలా సున్నితంగా చెప్తారనమాట. ఇక్కడ తితీక్ష అంటే మనము భయపడకుండా అవగాహనతో అనుభవించడం అనమాట. నాగేంద్ర హారాయ చుట్టూ మెడ నిండా పాములు ఉంటాయి, ఆయనలో ఏమైనా చల్ల ఉంటుందంటే చల్లగా మంచు ముక్కలా తిరుగుతుంటాయి అనమాట. అందులో విషపు అంటే మనము విషవలయంలో చిక్కున్నాం, ఎన్నో దుఃఖాలు కష్ట నష్టాలు ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క విషయము. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ది రిజల్ట్ ఆఫ్ ది పాస్ట్ డీడ్స్ అని మనం తెలుసుకుంటే శివుడి కంటే గొప్ప నిపుణంగా మనం ఉండొచ్చు. ఇది త్రిలోచనాయ అంటే ఇదే ఆత్మజ్ఞానం. మనము ఆత్మ స్వరూపులము గాని ఈ దేహ స్వరూపులము కాదు. అహం బ్రహ్మస్మి, అంతేగాని అహం దేహస్మి కాదు అనే ఇదిలో ఉండాలన్నమాట. భస్మాంగ రాగాయ మహేశ్వరాయ అంటే శివుడు ఎప్పుడు కూడా విభూతిని ధరించి ఉంటాడు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏమిటి అంటే దేహము చివరికి
బూడిదిగా మిగిలిపోతుంది అని తెలుసుకుంటాడు. ఎవడు తెలుసుకుంటాడు? వాడు మహేశ్వరుడితో సమానం. అది భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. అంటే మనం పోయేటప్పుడు దిగంబరంగా పోతాం. కనీసం ఇందాక చెప్పుకున్నాం కదా, గుంటి మీద ఏమీ ఉంచరని చెప్పుకున్నాం కాబట్టి మనము నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, పోయేటప్పుడు పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. మన దిగంబరంగానే తీసుకుపోతారు. మన వెనకాతల ఏమీ రాదు, మన కర్మలు తప్ప. దేహం కూడా ఇక్కడే దహనం అయిపోతుంది, దహించబడుతుంది. కాబట్టి మనతో వచ్చే మన కర్మలే అని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు కూడా నిత్యము వాడు పవిత్రుడిగా ఉంటాడు. తస్మై నకారాయ నమః శివాయ. ఇంత అర్థం ఉంది నాగేంద్రహారాయ త్రిలోచనాయలో. మనకి కస్తూరి గారు మహాజ్ఞాని, సత్యం శివం సుందరం గ్రంథకర్త, ఆయన ఇంత విభూది పట్టీలా పెట్టుకునేవాడు. ఆయన మన ఫోటోలో చూసాంలేండి అనుకోండి. పట్టీలా పెట్టుకుంటే స్వామి అన్నారంట, ఏం కస్తూరి బ్యాండేజ్ తగిలించామన్నారంట. బ్యాండేజ్ అంటే స్వామి అన్నారంట, కస్తూరి గారు అన్నారంట, అది బ్యాండేజ్ కాదు స్వామి, ఇట్ లిబరేట్స్ ఫ్రమ్ మై బాండేజ్ అన్నాడు అన్నమాట. ఇట్ లిబరేట్స్ ఫ్రమ్ మై బాండేజ్ అంటే ఈ బ్యాండేజ్ విల్ సేవ్ మీ ఫ్రమ్ ది ఇల్నెస్ ఆఫ్ బాండేజ్. అది ఆయన చెప్పింది. బ్యాండేజ్ విల్ సేవ్ మీ ఫ్రమ్ ది ఇల్నెస్ ఆఫ్ బాండేజ్. అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి నేను విముక్తుని అవ్వాలి అనేది నాకు స్పృహ ఎప్పుడు వస్తుంది నాకు. అంటే నేను ఈ భవబంధాల నుంచి విముక్తుని కావాలి. కాబట్టి ఆ బ్యాండేజ్ అని మీరు అన్నారే, అది నన్ను ఇట్ లిబరేట్స్ ఫ్రమ్ ది బాండేజ్ అని చెప్పేసి మహాజ్ఞాని కాబట్టి అది చక్కగా ఆయన చెప్పాడు. చెప్తూ ఆయన కస్తూరి గారు అంటారు, అది ఒక స్ప్లెండర్. భగవంతుడు స్వామి ఇచ్చే విభూతి ఏంటనుకుంటారు మీరు? ఎన్నిసార్లు మన స్వామి ఎవరు భజనలో కానీ వాటిల్లో కానీ విభూతి అందుకున్నప్పుడు మనం అది భగవద్ వైభవం అనుకోవాలి. ఎందుకంటే స్వామి ఇలా ఇచ్చినప్పుడు విభూతి అది ఆయన దేహం నుంచి వస్తుంది. ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. ఆయన నుంచి వస్తుంది. కాబట్టి ఆయన దేహం నుంచి ఒక భాగం అని అనుకోవాలి తప్ప విభూతిని మనం అన్యదా భావించకూడదు అన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనకి విభూతి ఎప్పుడు కూడా రిమైండర్ ఆఫ్ డెత్ అన్నమాట. కాబట్టి విభూతిలో ఇంత అర్థం ఉంది అని చెప్తూ ఇందాక వరకు మనం చెప్పుకున్నాము వయస్సు. ఈ దేహము ఈ ప్రపంచంలో ఉండకుండా పోవడానికి వయసే ప్రధానం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కర్మ ఫలమే కీలక అంశం. కర్మఫలం ఎంత ఉంటో అంతవరకే మనకి రాసిపెడుతుంది అనమాట. కర్మఫలం తనదైన మార్గంలో పావులు కదుపుతూ ఉంటుంది. ఇది గమనించాలి మనం. దేహాలు కర్మానుసారంగా రాలిపోయినా దేహి ఏ విధమైన వికారాలకు లోను కాకుండా కొత్త శరీరాన్ని పొందుతాడు. ఇది తెలుసుకోవాలి. అయితే ఇంకొక సందేహం మనకు వస్తుంది అనమాట. అంటే భాష్యకారులు ఎన్ని రకాలుగా ఎన్ని యాంగిల్స్ లో వాళ్ళు పరిశోధించి మనకి సారాంశాన్ని మనకు అందజేస్తున్నారు చూడండి. ఈ దేహాలు ఉన్నాయి కదండి, అందరికీ మంచి దేహాలు ఇవ్వచ్చు కదా, వివిధమైన ఆకృతులు ఎందుకు రావాలి? అందరికీ దేహాలు ఉన్నాయి, అందరి దేహాలు ఒకేలాగా లేవు. అందరూ వస్త్రాలు ధరిస్తారు, అందరి వస్త్రాలు ఒకే రంగులో ఉంటున్నాయా? ఉండలేదు. ఒకే నాణ్యతలో కూడా కనిపించవు. అభిరుచులను బట్టి బట్టలు, కర్మలను బట్టి దేహాలు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ, ఇంటి పెద్ద ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, అంటే అందరూ కొనేసుకుంటున్నారు అనుకోండి, ఎవరికి వాడే ఇంటి వరకు ఇంటి పెద్ద బట్టలను సెలెక్ట్ చేసేవాడు అనమాట. ఇంటిలోని వారందరికీ ఎవరెవరికి ఎలాంటి బట్టలు కొని పెట్టాలో ఇంటి పెద్దకి తెలుసు. ఉద్యోగం చేసే వారికి ఒక రకమైన బట్టలు, చదువుకునే వారికి వేరొక రకం, పని పాట లేని వారికి మరొక రకము, ఇంట్లో నౌకరు శాఖరికి ఒక రకము. అలాగే ఇలా ఎవరికి ఏంటి అవసరమో ఇంటి పెద్దకు తెలుసు. ఎవరికి ఏంటి అవసరమో ఇంటి పెద్దకు తెలుసు. అలాగే ఇంటికి యజమాని ఎలాగో ప్రపంచానికి పరమేశ్వరుడు యజమాని. ఎవరెవరికి ఎలాంటి దేహాలు ఇవ్వాలో సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి తెలుసు. కాబట్టి అందరి దేహాలు ఒక విధముగా లేవు. రూపాలలో భేదాలుంటాయి, రంగులలో భేదాలుంటాయి,
ఆరోగ్యాల్లో భేదాలుంటాయి. అందాలు, వికారాలు, కళలు, కాంతులు, చూపులు, చేతలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్మ ఫలమే. కర్మ చేసిన కర్మల యొక్క ఫలితాలే. అన్నీ భిన్నంగా ఉన్నాయి. అవి అలా ఉండడం వలన ఎంతో జ్ఞానం ఉంది. అంటే ఒక నియతి, ఒక ఆర్డర్ ఉందన్నమాట. దేహాలు రావడము వెనక నియతి ఉంది. దేహాలు ఉండడంలో కూడా ఒక ధర్మాలు ఉన్నాయన్నమాట. దేహాలు రాలిపోవడంలో కూడా నియతి ఉంది. కాబట్టి దేహం వస్తుంది, అలాగే పోతుంది. అందుకే దేహాలు అసత్తులని మనం తెలుసుకోవాలి. దేహాలు నశించిన దేహి నశించడు. మరొక దేహాన్ని ధరిస్తాడు అని చెప్పేసి మనం గీత చదివిన తర్వాత మనం అర్థంగా చేసుకోవాలి. ఇక్కడ మనకి మరణము అనగానే విపరీతమైన ఆవేదన, అర్థం కాని ఆవేదన అన్నమాట. ఎలాగంటే దీనికి ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడు. తల్లి బిడ్డకి పాలిస్తుంటుందంట. కొంతసేపు ఇవ్వగానే ఆ వైపు చనుబాలు అయిపోయాయని తల్లి గ్రహిస్తుందంట. బిడ్డను ఆ వైపే ఉంచితే లాభం లేదని భావిస్తుంది. వెంటనే బిడ్డని అటు నుంచి ఇటువైపు తిప్పుకుంటుంది. అలా చేయడం బిడ్డకు పాలు పట్టించాలనే గాని స్తన్యపానం చేయకుండా నిరోధించడం కాదు. అర్థమైంది అనుకుంటాను మీకు నేను. అజ్ఞానంలో ఉండడం చేత ఈ సత్యం శిశువుకు తెలిసిరాదు పాపం. పాలు త్రాగే శిశువుని తన దేహం నుండి దూరం చేయగానే బిడ్డ కెవ్వుమని కేకేస్తుందంట. వెంటనే తల్లి ఏం చేస్తుందంటే మరోవైపుకు తన తనువుకు హత్తుకుంటుంది. అంతే బిడ్డ ఏడుపు ఆపేస్తుంటుంది. ఈ ప్రపంచంలో మన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నాం. ఒకవైపు చనుబాలు లేవని తెలియగానే అక్కడ నుండి వేరే వైపుకు తల్లి బిడ్డను మార్చినట్లు ఈ ప్రపంచంలో మన నూకలు చెల్లిపోయాయని తెలియగానే పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకం నుండి మనల్ని తరలించేస్తున్నాడు. అదే మృత్యువు. అంటే స్తన్యపానం చేసే బిడ్డ అవివేకంతో గోల చేసినట్లు మనం కూడా అజ్ఞానం చేత మరణంలో దుఃఖిస్తున్నాము. అది ఇంత వివరణ వాసాంశ జీర్ణానికి ఉన్నది. అయితే 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంచాపో న శోషయతి మారుతః. ఇది కూడా మనం అందరము విన్న శ్లోకమే. కీర్తిశేషులు ఘంటసాల గారు కూడా పాడిన 100 శ్లోకాల్లో ఇది ఉందన్నమాట. ఇది అంటే ఈ ఆత్మను పంచభూతాలు ఏవి బాధింపలేవు అర్జున. అంటే ఆత్మని పంచభూతాలు ఏమీ కూడా వాటిని బాధించలేవు. ఎందుకంటే ఆత్మను పంచభూతాలు ఎందుకు బాధించలేవు అంటే ఆత్మ స్థూల పదార్థం కాదు, కంటికి కనపడదు కాబట్టి. ఈ ఆత్మన ఆయుధములు ఎవ్యునూ ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. కాబట్టి ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. ఇన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన జగన్నాథుడి నవకళేబర ఉత్సవం మనం చూసాం. కృష్ణుడి దేహం పోయింది ఎప్పుడో, కానీ ఆయన యొక్క బ్రహ్మ పదార్థం అదే ఆత్మ. దాన్ని ఎప్పటికీ ప్రతి సంవత్సరం కూడా నవకళేబర ఉత్సవంలో ప్రతి 12 ఏళ్లకు ఏదో కొంత పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ ప్రకారంగా ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తూనే ఉంటారు. అంటే ఆత్మ శాశ్వతుడే మనకి తెలియజెప్పారు. అక్కడ దాకా ఎందుకు మన లైవ్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది ఆ మధ్యన. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఏం జరుగుతుందంటే ఆ గీత ఒక 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 అమ్మాయి గీతని తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ గీత గ్రంథం తగలబడలేదు. ఆ అమ్మాయి మటుకు చనిపోయింది. అంటే దేహము నశించింది. కానీ గీత అంటే ఏంటంటే అది గీత మనకి ఆ ఎయిర్ క్రాష్ లో అమ్మాయి చనిపోయింది. గీత మటుకు యథాతథంగా ఉంది అని అంటే గీత అనేది ఆత్మ, అది సత్యము కనుక, భగవద్వాణి సత్యము కనుక అది అలాగే మనకి దహించబడలేదు. అది స్వయంగా పరమాత్మ కనుక భగవద్గీత, అది భగవద్వాణి. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనం కూడా చక్కగా పాటలు పాడేసుకుంటాం. మనం రాము రహీముకు భజనే వాళ్ళే పాటలు. రాము రహీముకు భజనే వాలే తేరే పుజారి సాయి అని పాడి, తుమి హో గీతా తుమి రామాయణ తుమి హో వేద పురాణ సాయి అని ఎందుకు పాడుతున్నామండి? తుమి హో గీత తుమి హో రామాయణ అని పాడుకున్నాం. అంటే స్వయంగా రామాయణం గాని భగవద్గీత గాని ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే. నా బిడ్డ అజ్ఞానాంధకారంలో పోకుండా వాడికి జ్ఞానోదయం అవ్వాలంటే ఈ గ్రంథాలు వాడికి కావాలి అని అదంతా మహర్షులు వాళ్ళ జ్ఞానాన్ని, భగవంతుడు తన భగవద్వాణిని ఈ గ్రంథాల్లో గ్రంథస్థం చేసి మనకి అందచేశాడు. కాబట్టి దీనికి వ్యాఖ్య ఏంటంటే
శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 ఉన్నాయి మనకి. ఈ శరీరము, మనస్సు, ఆత్మ వీళ్ళు ఒకదానికంటే మరొకటి అతి సూక్ష్మంగా ఉంటాయి. శరీరము స్థూలము, మనస్సు సూక్ష్మము, ఆత్మ అతి సూక్ష్మము అన్నమాట. అంటే స్థూల పంచభూతాలు ఏమవుతున్నాయంటే శస్త్రజలాదులు స్థూలము శరీరమునే బాధింపగలవు. మన దేహం స్థూలము కాబట్టి పంచభూతాలు కూడా స్థూల పదార్థాలే కాబట్టి మన దేహాన్ని అంటే శస్త్రములు, జలాదులు ఇవన్నీ కూడా మన దేహాన్ని బాధ పెట్టగలవు. నీరు మనని తడుపుతుంది. తర్వాత అలాగే అగ్ని మనం దహిస్తుంది. ఈ విధంగా ఏంటంటే ఈ స్థూల పంచభూతాలు మనకేంటంటే స్థూలము మన శరీరాన్ని, దేహాన్ని బాధ పెడుతుంటాయి కానీ సూక్ష్మకు మనస్సు జోలికి అది రాలేదు. అట్టిచో మనస్సు జోలికి రానప్పుడు అతి సూక్ష్మమైన ఆత్మని ఎట్లా బాధించగలవు? ఇవన్నీ కూడా పంచభూతాలు. కాబట్టి ఏది ముట్టలేని, ఎవరు పట్టలేని, ఏ శక్తి నశింపచేయలేని అద్భుత చైతన్య శక్తి ప్రతి మనిషి హృదయంలో ఒదిగి ఉన్నది. అదే సత్, అదే ఆత్మ. పుట్టుక లేనిది, మరణం తెలియనిది. కాబట్టి ఏ వికారమునకు లోను కానిది, దానిని నశింపచేసే శక్తి దేనికి లేదు అని మనంతా ఆత్మస్వరూపులమని తెలుసుకోవాలంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి. నిధిధ్యాసనం అన్నమాట. ఇక్కడ మనకి జన్మ ఇచ్చేశాడు. ప్రతిరోజు దుఃఖపడుతుంటాం, కొన్ని సందర్భాల్లో మనం ఆనందపడుతుంటాం. అంటే వివేక చూడమణిలో 3వ శ్లోకం ఒకటి ఉందన్నమాట మనకి. మనం ఎంత అదృష్టవంతులు. మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరడానికి మనం సింపుల్ గా చెప్పడం కాదు కానీ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే మరల పుట్టకుండా ఉండడానికి అంటాం. కానీ ఇవన్నీ సాధ్యపడకపోయినా మానవ జన్మ మనకి ఒక శిక్ష కాదు, ఇది ఒక శిక్షణ. ఇక్కడ మనం ఎంత చక్కగా ఉంటామో కనీసం మనకి అంత తొందరగా జనన మరణ చక్ర భ్రమణం నుంచి విడిపడకపోయినా ఇంకొక ఉత్తమ జన్మ మనం పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ వివేక చూడమణిలో ఆదిశంకరులు వారు ఏం చెప్తారంటే కవితా ద్విపద సంకలనంలో ఒక శ్లోకం ఉందన్నమాట. 3వ శ్లోకం. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సమాశ్రయం. అంటే నిజంగా అరుదైనవి మరియు భగవంతుని దయ వల్ల కలిగేవి 3 ఉన్నాయంట. అరుదైనవి భగవంతుని దయ వల్ల, అది మానవ జన్మ వచ్చింది మనకి. మోక్షకాంక్ష అంటే అదే ఇందాక మనకి అంటే మోక్షాపేక్ష కలవారు మన సంస్థలో ఉండాలంటారు కదా, అంటే లాంగింగ్ ఫర్ లిబరేషన్ అన్నమాట. మరియు పరిపూర్ణుడైన ఋషి రక్షణ అంటే ప్రొటెక్టింగ్ కేర్ ఆఫ్ పర్ఫెక్టెడ్ స్టేజ్ అన్నమాట. అది అంటే మనం మానవ జన్మ పొందాం, మనకు మోక్షం సాధించాలి అని ఉంది. దానికి ఒక సమాశ్రయం, ఒక మహాపురుషునికి సమాశ్రయం మనకు దొరికింది మనకి. కాబట్టి జీవితం ఒక శిక్ష కాదు, శిక్షణ అని మనం తెలుసుకోవాలి. శిక్షణ అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి శిక్షణ మనల్ని నిష్ణాతులుగా మారుస్తుంది. ఎందుకు పుట్టాను, ఇన్ని కష్టాలు ఎందుకు వెంటాడుతున్నాయి, జీవితం శిక్షలా బరువుగా అనిపిస్తుందా, ఇది చాలా మంది అనుభవం. అయితే మనకి ఎదురయ్యే ప్రతి సమస్య వెనుక ఒక ప్రశ్న ఉంటుంది, దుఃఖం ఉంటుంది, దాని వెనుక ఒక రహస్యం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే జన్మ ఎలా ఉండాలి అనేది దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. వచ్చే జన్మ ఎలా ఉండాలి అని అంటే మనం 3 కర్మలు ఉన్నాయి. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు ఉన్నాయి. ప్రారబ్ధ కర్మ ఇప్పుడు ఈ జన్మలో మనం పుట్టిన కాడి నుంచి రేపు మరణించే వరకు ఈ ప్రారబ్ధ కర్మ. ఇది సంచితం వెనకాల ఒక మూట ఉంది, అందులో కొంత తీసుకుని వచ్చాను. ఒక సంచి ఉంది మనకి, కర్మల మూట, అందులో కొంత తీసుకొచ్చాం ప్రారబ్ధం. ఆగామండి ఈ జన్మలో మనం చేస్తాం కదండి. ఈ క్షణంలో ఎవడన్నా తిట్టబోతున్నాం, ఎందుకు తిట్టాలి మనం, ఈ పాపం ఎందుకు, ఉన్న మూట చాలు కదా అనుకున్న ఆగామి కర్మల్ని మన సక్రమమైన మార్గంలో నడిపించి మంచినే చేస్తూ కర్మఫల నాశించకుండా చేసుకుంటా పోతే నెక్స్ట్ జన్మలో మీకు ఈ జన్మలో రిడక్షన్ రాకపోయినా, డిస్కౌంట్ రాకపోయినా నెక్స్ట్ జన్మ ఉత్తమంగా ఉంటుంది కదా మనకి. అంటే కొత్త జన్మలు, కొత్త పాపాలు మనకి సంచిలోకి పడకుండా ఉండడం చేసుకోవడం మనకి దానికే మనకి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. శిక్ష కాదు, ఇది శిక్షణ అనుకో తెలుసుకోవాలన్నమాట. అయితే కొంతమంది అనుకుంటారు, కొంతమందిని చూసి అనుకుంటాం మనం, ఇదేంటంటే బాబు పెద్ద దుర్మార్గుడు, వీడి దగ్గర ఒక మంచి లక్షణం కూడా లేదు కానీ చాలా హాయిగా బ్రతుకుతున్నాడు ఏంటి అని అనుకుంటే వాడి గత జన్మ కర్మల ఫలితం అది బ్రతుకుతాడు. కానీ వాడికి మనకి తెలియని ఒక విశేషం ఏంటంటే
వాడి దగ్గర ఒకటి ఉండాలి. నేను గత జన్మల కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. కానీ నెక్స్ట్ జన్మ కూడా ఇంతకంటే మంచి జన్మ రావాలి అని సత్కర్మలు చేస్తే పర్వాలేదు. కానీ వాడికి తెలియందేంటంటే, నేను మంచివాడిని, నేను మంచివాడిని కాబట్టి నాకు అన్నీ హ్యాపీగా జరుగుతుంది అనుకుంటే, ఈడి మంచి అంతా కొండలాగా ఉన్న మంచి తరిగిపోతుంది. మళ్ళీ ఈ పని అధోగతి అన్నమాట. కాబట్టి ఎంతసేపు నిరంతరం మనము ఈ భగవద్గీత లాంటి గ్రంథం చదివినప్పుడు ఆగామి కర్మలు మన చేతిలో పడతాయి. ప్రతి క్షణము కూడా అంటే మన పంచేంద్రియాలని కూడా మనం చాలా కంట్రోల్‌లో పెట్టుకోకపోతే మళ్ళీ దుర్భరమైన జన్మలే మనకు సంభవిస్తాయన్నమాట. కాబట్టి గతంలో మనం చేసిన పనులు ఇప్పుడు ఫలితాలుగా ఎదురవుతున్నాయి. కానీ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు నీకు భగవంతుడు ఇచ్చాడు. అయితే భగవంతుడు అంటాడంట, స్వామి ఒకసారి చెప్తారు, బంగారు ప్రవర్తనాపరమైన స్వాతంత్ర్యం నీకు ఇచ్చాను. ఈ జన్మలో నాకు ఎలా రాశావేమిటి అని భగవంతుడిని నిలదీస్తున్నాం. కానీ భగవంతుడిని నిలదీస్తాం కానండి మనం. నువ్వే దేవుడు అయితే అంటాం కానీ ఒక్కడు నేనే భక్తుడినైతే నా కష్టం తీర్చమని అడుగుతాడంటే ఎవడన్నా? వాడి యొక్క చెడంతా చెప్పుకొని భగవద్గీత ఏడ్చామా? నేనే భక్తుడినైతే స్వామి అని అడగండి. అప్పుడు నువ్వు సంస్కరించుకుంటావు. నేను సంస్కరించుకున్నాను స్వామి, నేను దాన్ని సక్రమైన దిశలో నడుస్తున్నాను. నువ్వు ఎందుకు రావు అంటే డెఫినెట్‌లీ హి విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. కాబట్టి ఈ జన్మలో నాకిలా రాసావేమిటి అని భగవంతుడిని నిలదీస్తున్నాం. ఆయన అంటాడు, నన్నెందుకురా నిలదీస్తావు పిచ్చి వెధవా? వచ్చే జన్మలో నువ్వెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో. ప్రవర్తనాపరమైన స్వాతంత్రం నీకు ఇచ్చాను కదా నేను. దాన్ని నువ్వు అవివేకంతో దుర్వినియోగం చేసుకుంటున్నావు. మళ్ళీ నన్ను నిందిస్తున్నావు. కాబట్టి మన జీవితానికి మనమే గ్రంథకర్తలమని భగవద్గీత చదివినప్పుడు మనం తెలియచేసుకోవాలి. ఇంతవరకు విన్న దాని విషయంలో మన సంక్షిప్తంగా ఆగామిని మనం చేతిలో పట్టుకుంటే చాలు. గతం మనం ఏమీ చేయలేం. ప్రారంభం గురించి ఏమీ చేయలేము. సంచితం గురించి ఏమీ చేయలేము. అయితే ప్రారంధంలో యొక్క తీవ్రతను తట్టుకోలేనప్పుడు భగవంతుడికి శరణు పెట్టి, స్వామి నేను తట్టుకోలేకుంటున్నాను ఈ దుఃఖ తీవ్రతను అంటే, ఆయన మన మన తరపున ఏం చేస్తారంటే కష్టము తెలియకుండా మనని నడిపిస్తాడన్నమాట. అనుభవింపజేస్తాడన్నమాట. అంటే దాని యొక్క సాంద్రత, దాని యొక్క తీవ్రతను మనం తట్టుకునే శక్తిని మనకి ఇస్తాడు. అయితే ఇది మన జీవితం అనేది తెలుసుకోండి. ఎవరో వ్రాసిన కథ కాదండి మన జీవితం. మనమే రచయితలం. ఎందుకంటే మన భావాలు, ప్రవర్తన, మాటలు అయితే కాబట్టి వీటిని బట్టి మన జీవిత కథని రోజుకో పేజీ మనమే రాసుకుంటున్నాం. కాబట్టి జన్మ ఒక శిక్ష కాదు, పరీక్ష కాదు. ఇది మనకొక కొత్త అవకాశము. ఇదొక నూతనమైన అవకాశం. న్యూ ఆపర్చునిటీ మనం సరి చేసుకునేందుకు. కాబట్టి అనుకూల దృక్పథం, సత్కర్మలు చేస్తూ మనం పాడితే సరిపోదండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని దానికి తగ్గ శ్రమ వెనకాల ఉండాలన్నమాట. కాబట్టి సత్కర్మలు చేస్తూ అనాలి. అసతోమ సద్గమయ అని. అయితే ఇక్కడ నిన్న 17వ తారీఖున మన సోదరు లక్ష్మీనారాయణ గారు పెట్టారు ఒకటి. చిన్నదే చాలు. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అన్నమాట. సద్భావములు పెంచుకోవడమే సాధన. ఇంక అంతగా నీకేం అక్కర్లేదు. స్వామి చెప్పారు, సద్భావనలు పెంచుకోవడమే సాధన. అంటే పరదూషణ, సెల్ఫ్ క్రిటిసిజం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అందుకే గీతలో ఒక చోట చెప్తాడు యజ్ఞాలు. మీరు ధ్వని యజ్ఞం చేయాలంట. అంటే మాటలు చక్కగా మాట్లాడాలి. క్రియాయజ్ఞం చేయాలి, మంచి చేతలు చేయాలి. శ్రవణ యజ్ఞం అంటే మంచినే వినాలి. ఇప్పుడు మనం చేసేది శ్రవణ యజ్ఞమే. తర్వాత దృష్టి యజ్ఞం అంటే మంచినే చూడాలి. భావయజ్ఞం అంటే సద్భావనలు ఎంతో అవసరము భవిష్యత్ జన్మకు. ఇదే ఇంద్రియ సద్వినియోగము అని గీతాచార్యుడు చెప్తాడు. కాబట్టి దీనంతా ఎసెన్స్ నిన్న ఆ మెసేజ్లో ఉంది. సద్భావనలు పెంపొందించుకోవడమే సాధన. ఎందుకంటే ఇంకేం లేదు. ఇంకా అది ఎప్పుడే సద్భావనలు పెంపొందించుకుంటున్నావో దుర్భావనలు ఆటోమేటిక్‌గా అవి అరేంజ్ అయిపోతుంటాయి. తర్వాత 25వ శ్లోకంలో అవ్యక్తో యమచించోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుం అర్హసి. అంటే అవ్యక్తోయం, అచించోయం, అవికార్యోయం ఈ 3 పదాలు ఇక్కడ బ్రహ్మాండమైన పదాలు వాడాడన్నమాట. అంటే ఈ ఆత్మ అవ్యక్తః, అచించః అని అవికారః. అంటే ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరము కాదు. అంటే నువ్వు పంచేంద్రియాల ద్వారా దాన్ని మనం అవ్యక్తమైందన్నమాట. అంటే మన కంటికి కనపడదు నీకు. మనస్సు చే చింతింప శక్యం కాదు. కంటికి కనపడిపోయిన భావన చేత ఏమైనా చేయొచ్చా? అది కూడా చేయలేము. వికారములు పొందింపదగని వాడు కాడు. అంటే ఆయనకి వికారములు కూడా లేవు. అంటే ఈ ఆత్మ అనే దానికి ఏంటంటే అది అవ్యక్తము, అంటే వ్యక్తము కానిది, అచించము. దాని ఇలా ఉంటది అంటే మనస్సు చేత మనం ఊహించలేము. తర్వాత వికారము అంటే దానికి అట్లా ఆకారం వెళ్ళినప్పుడు వికారాలు ఎక్కడ ఉంటాయి దానికి? కాబట్టి ఈ విధంగా చూసుకుంటే
అవ్యక్త అంటే ఇంద్రియాలకు ఏది గోచరమో అది వ్యక్తము. స్థూల పంచభూతాత్మక పదార్థమైనచో అది నేత్రములకు కనిపించును. ఆత్మకు రూపాదులు లేనందున ఏ ఇంద్రియానికి కూడా ఆత్మ గోచరము కాదు. ఇక అచించ్యం అంటే ఏంటంటే ఇంద్రియ గోచరము కానందున ఆత్మను అవ్యక్తం అన్నాడు కానీ ప్రత్యక్ష ప్రమాణాలకు అందనిది అని అర్థం. అంటే మనం మాంసనేత్రంతో దాన్ని చూడలేము. ప్రత్యక్ష ప్రమాణాలకు అందనిది కాబట్టి అవ్యక్తాత్మ అన్నాడు. అంటే అయితే ప్రత్యక్ష ప్రమాణానికి అందదు కానిపోయినా అనుమాన ప్రమాణానికి అందుతుందా అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తాడు గీతాచార్య. ఒక నిప్పు ఉందనుకోండి, నిప్పు రగులుతుంది, అగ్ని చూస్తాం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అగ్ని ఉంది, చూసాం మనం. దూరంగా ఎక్కడ కొండ మీద పొగ వస్తుంది అనుకోండి, అంటే ఇక్కడ అగ్ని పొగ మనం చూస్తున్నాం కాబట్టి దూరంగా ఎక్కడ పొగ వస్తుంటే మనం ఏమనుకుంటాం, అక్కడ అగ్ని ఉంది అనుకుంటాం. అంటే అది అనుమాన ప్రమాణం, ఉంది అని అనుకుంటున్నాం మనం. కానీ అక్కడ ఉందో లేదో మనం చూడలేదు, కానీ పొగను బట్టి మనం అనుకుంటున్నాం. కాబట్టి అట్లా అనుమాన ప్రమాణానికి కూడా అందేది కాదన్నమాట ఆత్మ. అయితే ఈ ప్రత్యక్ష ప్రమాణాలకి అనుమాన ప్రమాణాలకి కూడా మనకి ఆత్మ గోచరం కాదు. ఇక అవికార్య అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే షడ్వికారాలు అనమాట. ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థములు పుట్టుట, పెరుగుట మున్నగు 6 విధములగిన వికారాలు ఉంటాయి. ఆత్మ అసలు దృశ్య వస్తువే కానప్పుడు, దానికి స్థూల స్వరూపము లేనప్పుడు, ఆకారం లేనప్పుడు వికారాలు ఎక్కడి నుంచి వస్తాయి దానికి? వికారాలంటే షడ్వికారాలంటే వికారము చెందేది కానందున ఆత్మ అవికార్యం అని ఈ శ్లోకంలో చెప్పాడు అనమాట. అయితే ఆత్మ నిరవయవం, దానికి అవయవాలు లేవు కాబట్టి అది వికారం చెందే అవకాశం లేదని తెలుసుకోవాలి. అవయవాలు లేనిది ఏదైనా వికారం చెందలేదు. కాబట్టి ఆత్మకు అవయవాలే లేవు కాబట్టి అది అవికార్యం. అంటే అవ్యక్త, అచించ, అవికార్య, ఈ 3 కూడా ఆత్మ యొక్క లక్షణాలు అనమాట. ఇక్కడ షడ్వికారాలు అంటే ఏంటంటే చూడండి, పుట్టడం, బయటపడడం, ఉన్నది, పుట్టడము, ఉండడము, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. ఈ షడ్వికారాలు స్థూలంగా మనకు కనపడే వస్తువులకే ఉంటుంది కానీ ఈ దేహానికి ఉంటుంది కానీ మిగిలిన ఆత్మకి ఈ షడ్వికారాలు లేవు అని చెప్తూ 26వ శ్లోకంకి వస్తే అధశైనం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి అని చెప్తూ ఇక్కడ ఏం చేస్తాడంటే, ఇప్పుడు వరకు నిత్యాత్మ బోధ వారు ఆత్మ ఇదిరా అని చెవులో ఇల్లు కట్టుకుని కోరాడు అర్జునుడికి పరమాత్మ. ఆత్మ ఎలా ఉంటుందిరా నాయన, ఎలా ఉంటుంది అర్థం చేసుకో అని చెప్పాడు. కానీ ఈ నిత్యాత్మ బోధకి తాత్కాలికంగా విరామం ఇస్తున్నాడు ఇక్కడ చెప్తూ లౌకిక స్థాయికి దిగుతున్నాడు అనమాట. పోనీ నువ్వు అది అర్థం చేసుకోలేకపోయినా ఇదేనే అర్థం చేసుకుంటావు కదా అన్న ఉద్దేశంతో అనమాట. కానీ అది అర్జునుడి కాదు, మనకే అది. ఒకవేళ ఆత్మ నిరంతరం దేహముతో పాటు నిరంతరం పుట్టుచూ చచ్చుచూ నుండువాడని నువ్వు తలంచినను అట్టి స్థితి యందు కూడా నీవి ప్రకారముగా చూపించడు తగదు. అంటే వ్యాఖ్యాన ప్రామాణికంగా తాత్వికంగా 11వ శ్లోకం నుండి గీతాచార్యుడు 25వ శ్లోకం వరకు చెప్పుకొచ్చాడు నిత్యాత్మ బోధ. కాబట్టి ఇక్కడ తాత్కాలికంగా ఆపాడు. మరో విధమైన వాదములు కూడా లౌకిక స్థాయి నుంచి ప్రారంభించాడు. ఆ కోణం నుంచి కూడా పరిష్కారాన్ని సూచిస్తున్నాడు అని చెప్తున్నారు భాష్యకారులు. ఏమవుతున్నాడంటే దేహమే ఆత్మ, కొందరు అభిప్రాయం అన్నమాట. దేహమే ఆత్మ, దేహం పుడితే ఆత్మ పుడుతుంది, దేహం చస్తే ఆత్మ చస్తుంది. ఈ ప్రకారంగా చూసినా దేహంతో కలిసి పుట్టడం జన్మ, దేహంతో కలిసి మరణించడం మృత్యు. అంటే ఈ ప్రకారంగా చూసినా దేహంతో కలిసి పుట్టడం జన్మ అని తెలుస్తుంది, దేహంతో కలిసి మరణించడం మృత్యువు. కాబట్టి చచ్చేదే మళ్ళీ మళ్ళీ చస్తుంది, పుట్టేదే మళ్ళీ మళ్ళీ పడుతుంది. ఈ వాదమే సత్యం అనుకున్న అర్జున నువ్వు దుఃఖించదగినది కాదు అని చెప్తూ ఇక్కడ ఒక మాట వదులుతాడు. ప్రతి సంబోధనకి అంతరార్థం ఉంటుందండి. ఎక్కడ ఏ సంబోధన అవసరమో అక్కడ వాడతాడు. కౌంతేయ ఎక్కడ వాడాలో వాడాడు. కౌంతేయ నీ తల్లి ఎంతో సహనం కలది, తితిక్షగా మారిపోయిన అక్కడ కౌంతేయ అని వాడు. ఇంకో చోట కౌంతేయ ఇంకో రకంగా వాడతాడు, ఇంకో చోట కౌంతేయ ఇంకో రకంగా వాడతాడు. అలాగే ఇక్కడ మహాబాహు అన్నాడు ఈ శ్లోకంలో. మహాబాహు అంటే ఏంటంటే గొప్ప బాహుబలం కలవాడివి నువ్వు, కానీ ఆధ్యాత్మిక బలంలో అత్యంత బలహీనుడు అర్జున అని చెప్తున్నాడు అనమాట. అంటే నీకు స్పిరిచువల్ ఎనర్జీ లేదు, గొప్ప బాహుబలం కలవాడే కానీ అది చాలదు, ఆధ్యాత్మిక బలం కూడా ఉండవలెను, అది లేనందునే నీవు శోకించుతున్నావు. నేను ఏదో చేసేస్తాను అనుకుని, నేను సమర్థుని అనుకుని వెళ్ళినా సరే నాకు వెనక అతల ఒక
అభయహస్తం ఉంది అని అనుకున్నాడు అనుకోండి, అది ఆధ్యాత్మిక బలం అన్నమాట. నువ్వు ఒక్కడివే ఏమి చేయాలి, నేను నిమిత్త మాత్రుడిని, నాతో చేయిస్తున్నాడు, నేను సాధనను మాత్రమే అని ఎప్పుడైతే అనుకున్నావో ఏ పనైనా నువ్వు చక్కగా చేయగలుగుతావు. నేనే చేస్తున్నాను అనుకుంటే యూ విల్ బి ఇన్ సూప్ అన్నమాట అది. కాబట్టి నువ్వు గొప్ప బాహుబలం కలవాడు, అది చాలదు నాయనా, ఆధ్యాత్మిక బలం కూడా ఉండాలి నీకు. అది లేనందునే నీవు శోకిస్తున్నావు. నీ బాహుబలము నీ మానసిక వ్యధను పోగొట్టజాలకున్నది. నీ బాహుబలం ఉందే, అది నీ మానసిక వ్యధను ఏమైనా పోగొట్టిందా? పోగొట్టలేకపోయింది. కాబట్టి భౌతిక శక్తితో పాటు ఆత్మశక్తిని, అంటే స్పిరిచువల్ ఎనర్జీని కూడా సంపాదించు, అంటే ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకో అని తెలుపుటకు కాబోలు మహాబాహు అని పదమిచ్చుగా వాడబడింది. కాబట్టి అర్జున, మళ్ళీ అంటున్నాడు, అర్జున, ఈ శ్లోకంలో నేను వినిపించిన వాదము నా సిద్ధాంతం కాదు. చూడండి, ఈ శ్లోకంలో నేను వినిపించిన వాదము నా సిద్ధాంతము కాదు, నీ అభిప్రాయం అని కూడా నేను భావించడం లేదు. సామాన్య జనులు తలంచు జీవదృష్టిని తాత్కాలికంగా గైకొని ఆ స్థితి యందు దుఃఖమునకు అవకాశం లేదని నేనే కొన్ని మెట్లు దిగి నీకు మాట్లాడుతున్నాను అంతే. బట్ నీవు మాత్రం నిత్యాత్మనే అర్థం చేసుకుంటావని భావిస్తున్నాను. అంటే నేను నీ కోసం చెప్పట్లేదు, భవిష్యత్తులో ఇది సామాన్య జనావళి కోసము అని చెప్పేసి నువ్వు ఆత్మజ్ఞానం అర్థం చేసుకున్నావు, కానీ ఇది కూడా నీకు చెప్తున్నాను ఎందుకైనా మంచిదని చెప్తాడు అన్నమాట. ఇక్కడ చూడండి, 27వ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేదే న త్వం శోచితుం అర్హసి. ఇది అద్భుతమైన, దీన్ని 2 యాంగిల్లో చూడాలండి, ఎక్కడ కనపడదు అన్న విషయం ఉంటుంది. అంటే ఒకవేళ నువ్వు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేదే న త్వం శోచితుం అర్హసి, అంటే ఒకవేళ నీవి ఆత్మను చావు పుట్టుకలు కలవానిగా తలంచదవేని అత్తరి ఓ అర్జున, పుట్టిన వానికి చావు తప్పదు. అంటే జాతస్య హి ధ్రువో మృత్యు, చచ్చిన వానికి జన్మ తప్పదు. అనివార్యమైన ఏ విషయానికి నువ్వు దుఃఖించడం ఎందుకు అని అడుగుతున్నాడు. దీన్ని మనం ఎంత అర్థం చేయాలి? గడచిన శ్లోకంలో అదేది మన అధశయనం నిత్యజాతములు కూడా చెప్పినట్టుగానే ఈ శ్లోకంలో కూడా సామాన్యుల దృష్టికోణం నుండి సాధారణ బోధన కూడా వినిపిస్తున్నాడు అనమాట. అంటే యుద్ధములో యథార్థముగా ఆత్మకుట్టుగా గాని చావు గాని లేవు, కానీ రకరకాలుగా చెప్తున్నాం. తాత్విక జ్ఞానం, తత్వజ్ఞానం చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి దిగిపోయి లౌకిక స్థాయిలో కూడా చెప్తున్నాడు. అలా అనుకున్నా ఇలా అనుకున్నా నువ్వు యుద్ధం చేయొచ్చు, ఏం భయపడక్కర్లేదు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడు, అపరిహార్యేర్థే అంటే ఆత్మజ్ఞానము నందునంత వరకును ఈ జనన మరణములు అపరిహార్యములే, అంటే తప్పింప శక్యం. కానీ ఆత్మజ్ఞానం వచ్చే వరకు ఈ జనన మరణాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం వచ్చిందనుకో నీకు జనన మరణాలు ఉండవు. ఏ యోగులైనా సరే కర్మ ఏం చేస్తారంటే నిష్కామ కర్మ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫలితాలు ఉండవు, కాబట్టి జన్మ ఉండదు అనమాట. కాబట్టి ఈ శ్లోకము ఆత్మజ్ఞానుల గురించి కాదు, శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సంచయం ఉంటుంది, సంచయం అది క్షయం పని సామాన్యుల గురించే ఈ శ్లోకము చెప్పి ఉందని గ్రహించాలి. అయితే ఇక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు అన్నది కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. మనం చదివేస్తాం, అర్థం చెప్పేసుకుంటాం, లెగిసిపోతాం. కానీ ఈ జీవిత సత్యం చాలా మందికి తెలియనట్లు జీవిస్తుంటారు, అదొక అజ్ఞానం అంతే. అందువల్ల నా నష్టం వారికే సుమ. నేను మరణించను అని అనుకునే మనిషి పాపాలు చేయడానికి వెనకాడ్డు. జాతస్య హి ధ్రువో మృత్యు అని గట్టిగా నమ్మితే మనిషి ఇన్ని అక్రమాలు, దురాఘాతాలు, అమానుష చర్యలు చేయగలరా చెప్పండి? చేయలేడు. కాబట్టి దీనికి 2వ యాంగిల్ కూడా ఉంది. కాబట్టి ఎలాగంటే నేను ఎప్పుడో ఒకప్పుడు పోతానండి, కాల సద్వినియోగం చేసుకుంటాడు అన్నమాట. కొంచెం దీని యొక్క అంతరార్థం తెలుసుకుంటే, నేను జాతస్య హి ధ్రువో మృత్యు అన్నాడు కాబట్టి నేను ఎప్పుడో ఒకప్పుడు పోతాను, తప్పకుండా పోతాను. నా చేతిలో ఉన్న ఈ 4 క్షణాలే నావి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం నా చేతిలో ఎంతకాలం ఉంటుందో అని నమ్మిన వాళ్ళు సత్కర్యాలు చేస్తారు, తమ జన్మని సార్థకం చేసుకుంటారు. అంటే సత్కర్మాచరణ ఎందుకంటే బెటర్ జన్మ కోసం అన్నమాట. కాబట్టి ఇందాక అనుకున్నాం కదా, అది మన చేతిలోనే ఉంది. ఆగామిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇకపోతే ధ్రువం జన్మ మృతస్య చ అంటే చనిపోయిన వాడు పుట్టక, అదే దేహాంతర ప్రాప్తి అన్నమాట, మంచి జన్మ. ధ్రువం జన్మ మృతస్య అని తెలిసినప్పుడు మనం యూ హ్యావ్ టు ట్రై ఫర్ బెటర్ బర్త్ అన్నమాట. మంచి ఒక సద్వాసనలు, సత్కర్మలు ఉన్న
మంచి ఇంట్లో పుడతావు అనమాట నువ్వు. మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. ఈ జనన మరణాల చక్రం అంత సులువుగా ఆగిపోయేది కాదు. కానీ మళ్ళీ మనం పుడతాం. ఎక్కడ? ఏ రూపంలో? ఎలాంటి జన్మ? అనే ప్రశ్నలు మనిషిలో కలగాల్సిందే భగవద్గీత చదివినాక. అలాగే వాటికి జవాబులు వెతుక్కోవాలి మరి. ఆ జవాబులు ఈ జన్మలో ఇప్పుడే మన చేతిలో ఉన్నాయి సుమా అని చెప్తున్నాడు గీతాచార్యుడు. మంచి ఇంట్లో పుట్టాలంటే, మంచి జన్మ రావాలంటే ఏం చేయాలో మనకి అందరికీ తెలుసు. ఆ తెలిసిన మార్గాన్ని నడవడమే కర్తవ్యము. కాబట్టి 28వ శ్లోకంలో చెప్తున్నాడు మళ్ళీ, అవ్యక్తాదీని భూతాని అవ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా బరిదేవన. ఎంత బాగా చెప్పాడు చూడండి. అవ్యక్తాదీని భూతాని అవ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యేవ. 3 పదాలు, అద్భుతమైన పదాలు వాడాడు అనమాట గీతాచార్యుడు. అంటే ప్రాణికోట్లని పుట్టుకకు పూర్వము కనపడకయు, పుట్టిన పిదప కనపడుచును, మరణించిన పిదప మరల కనపడకుండా ఉన్నవి. అట్టి వాని విషయమై శోకింపనేలా. అంటే అవ్యక్తాదీని ముందు ఎక్కడో ఉంటాడు అవ్యక్తంగా, పుడతాడు కనపడతాడు, తర్వాత పోతాడు మళ్ళీ కనపడకుండా పోతాడు. అంటే అవ్యక్తాదీని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాని. ఈ 3 పదాలు మనం అర్థం చేసుకుంటే ఇది సృష్టి కూడా అంతే. సృష్టి కూడా ముందు ఈ జగత్తు కూడా ప్రళయంలో మునిగిపోయినప్పుడు కూడా అవ్యక్తంగా ఉన్నది. మళ్ళీ ప్రళయానంతరం మళ్ళీ సృష్టి వస్తుంది అనమాట. అంటే సృష్టి ఎక్కడికి పోలేదు, అవ్యక్తంగా ఉంది, వచ్చింది, మళ్ళీ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైంది, మళ్ళీ అవ్యక్తం అయిపోతుంది అనమాట. కాబట్టి మొదట కనపడక మరల కనపడి తిరిగి అంతరించుకు భ్రాంతి రూపములైన ఈ దేహముల కొరకై నీవు దుఃఖింపనేలా. అంటే కనపడలేదు, కనపడింది, మళ్ళీ కనపడకుండా పోతున్నది. మొదట కనపడక మరల కనపడి తిరిగి అంతరించిపోవు ఈ భ్రాంతి రూపములైన దేహముల కొరకై దుఃఖింపనేలా అని భావం మనం తెలుసుకోవాలి. ఇంకా పాయింట్ 2 ఏంటంటే, ఆదియందు ఏ అవ్యక్త రూపము కలిగి ఉన్నవో అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంచెమును ధరించుచుండ దానికై మనం సూచింపనేలా. అవ్యక్తంలోంచి వచ్చింది, వ్యక్తం అయింది, మళ్ళీ అవ్యక్తంలోకి పోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. అలా కూడా మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం పోతాం అన్నమాట. కాబట్టి ప్రాణులకు పుట్టుటకు పూర్వం ఈ దేహంతో సంబంధం లేదు, మరణించిన పిదపయు లేదు, మధ్యకాలంలో మాత్రం కలదు అని అర్థం చేసుకోవాలి. ఆద్యంతముల యందు లేనిది అయినా మధ్యకాలమున మాత్రమే అగుపడున్నది మిథ్యా వస్తువే అగును. అంటే ఆది అంతాలు లేదు, మధ్యకాలంలో కనపడుతుంది. అంటే కనపడుతుంది కాబట్టి ఆది మధ్యాంత రహితుడని భగవంతుని ఎందుకంటామంటే, ఆది మధ్యాంత రహితుడు. ఆయనకి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. కానీ ఈ దేహానికి ఏంటంటే ఆద్యంతాలు ఉన్నాయి. ఆద్యంతాలు లేనిదైంది మధ్యకాలంలో మాత్రమే కనపడుతుంది అనమాట. కాబట్టి అది భ్రాంతి మాత్రమే అని చెప్తూ ఇక్కడ సంక్షిప్తంగా వివరణ ఇస్తున్నారు. ఇంకో 10 minutes లో మనకు క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రకారంగా సంక్షిప్త వివరణ అనేక యుక్తుల ద్వారా శ్రీకృష్ణుడు అర్జునునికి శోకాన్ని పరిహరింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు అతను బోధించిన యుక్తులు సంక్షేపంగా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఒక 4 వాక్యాల్లో నేను బ్రీఫ్ గా చెప్తున్నాను అనమాట అండి. ఎలాగంటే, నెంబర్ 1, ఆత్మ శాశ్వతము. ఈ బంధువాదులందరూ ఆత్మస్వరూపులే. ఆత్మ శాశ్వతము. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే. కాబట్టి వారికై దుఃఖింపవలదు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ గురించి మనం దుఃఖింపదగిన పని లేదు. ఆత్మ శాశ్వతము. ఆత్మ నిర్వికారమైనది. అది చినిగిన వస్త్రం వలె పాత శరీరములను తొలగించి వేసి నూతన శరీరములను ధరించుచుండును. కావున ఆ శరీరములకై శోకింపనవసరము లేదు. ఒకవేళ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుతూ చచ్చుచూ ఉన్నదని నువ్వు అనుకున్నా, చచ్చినది మరల పుట్టును కావున దానికై దుఃఖింపనవసరం లేదు. ఈ శరీరములు పుట్టుక పూర్వము లేవు, చచ్చిన పిదపు లేవు, మధ్య మాత్రం కొంతసేపు కనపడుచున్నవి కావున అవి భ్రాంతి మాత్రం వలె అట్టి వానికై శోకించుట తగదు అర్జున అని చెప్తూ, ఈ ప్రకారంగా ఆత్మను గూర్చి గాని దేహమును గూర్చి గాని శోకింప పని లేదని అనేక వివరాలు చెప్పిన తర్వాత అని ఇన్ని చెప్పాను కానీ అట్టి అద్భుతముగా ఆత్మస్వరూపం సాక్షాత్కరించుకుని వారు చాలా అరుదు అని కూడా వచిస్తున్నాడు అన్నమాట. అంటే ఉంటారు కొన్ని చోట్ల. ఎలాగంటే, మీకు రామాయణంలో మీరు వినే ఉంటారు, గుహుడు ఉన్నాడు. రామలక్ష్మణుల వనవాసాలకు వెళ్తున్నప్పుడు
గుహుడు కనపడతాడు. ఆయన గుహుడు నావికుడు అనమాట. పడవ దాటించమంటాడు. కొంతమందికి ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందంటే, వాడు ఆటవికుడు కదా అనుకుంటాం. కానీ పూర్వజన్మ సంస్కారాలు కొంతమందికి ఉంటాయన్నమాట. మనం ఎప్పుడూ కూడా వాడు పండితుడు, వీడు పండితుడు కాదు అని అనుకుంటాం, కానీ కొంతమందిలో చక్కని సంస్కారం ఉంటుందన్నమాట. ఏది మనం చూస్తే ఏ సినిమా పాటల్లో కూడా మనం కొంత సంస్కారం కనపడుతుంది కొన్ని పాటల్లో. ఆ సంస్కారం మన దృష్టికి రాదు అది. ఎలాగంటే గుహుడు ఏం చేస్తాడంటే, పడవ దగ్గర ఉంటే రామలక్ష్మణులు అడుగుతారు, మమ్మల్ని నది దాటించు నావిక అని అడుగుతారు. ఎంత రుసుము అని అడుగుతారు. మీరేమి రుసుము ఇవ్వక్కర్లేదు మహానుభావం, మీరు ఎక్కండి నేను దాటిస్తాను అంటాడు. అలా కాదు, నువ్వెంత రాజకుమారుడు కదా, నువ్వెంతో చెప్పలేదు, రుసుము చెప్పకపోతే నేను ఎలా నీ పడవ ఎక్కుతాను అంటాడు. అంటే వద్దు, మన ఇద్దరం ఒకే వృత్తిలోను సేమ్ ప్రొఫెషన్ లో ఉన్నాము రామా అనగానే రాముడు ఆశ్చర్యపోతాడు. నేను రాజకుమారుడిని, ఈవిడ ఆటవికుడు నావికుడు కదా, వీడు నేను ఒకే ప్రొఫెషన్ లో ఉండడం ఏంటంటే అని అడుగుతాడు నవ్వుకుంటూ. అంటే అంటాడు గుహుడు అంటాడు, నేను నావికుడినే, నువ్వు నావికుడివే. నువ్వు ఈ సంసార చక్రము నుండి, ఈ భవసాగరము నుంచి దాటిస్తావు, నేను ఈ చిన్న నదిని దాటిస్తాను. కాబట్టి మన ఇద్దరం కూడా ఒకే వృత్తిలో ఉన్నాం రామ అని చెప్తూ రాముడు నవ్వుకుంటాడంట. నవ్వుకున్న తర్వాత, సరే పడవెక్కుతాను, రుసుము చెప్పరా బాబు, ఇదంతా ఎందుకని అంటే అంటాడు, లేదు, నువ్వు ఎప్పుడు నేను అవసరమైతే అప్పుడు చెప్తాను, అప్పుడు నన్ను ఈ జనన మరణ చక్రము, ఈ పరిభ్రమణం నుంచి నన్ను తప్పించు, ఈ భవసాగరము నుంచి నన్ను తప్పించు, మోక్ష మార్గాన్ని ప్రసాదించు అని అడుగుతారు. ఒక నావికుడు కూడా వాడి జన్మ గురించి ఎంత క్లారిటీ ఉందో చూడండి. చేసే సత్కర్మలు చేస్తూ వాడి ప్రయోజనం అంతా కూడా అంటే ఒక సద్వస్తువు అనమాట. మరి మంచి జన్మ పొందాలి, అదైతే మంచి జన్మ కూడా అడగలేదు, నాకు మోక్షం కావాలి, నాకు మళ్ళీ తిరిగి రాని లోకాలకి నేను వెళ్ళాలి అని చెప్పేసి అంత క్లారిటీతో గుహుడు అడిగాడన్నమాట. కాబట్టి 30వ శ్లోకంతో మనం అవచేసేస్తాం ఇంకోట. దేహి నిత్యం అవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు మర్హసి. నత్వం శోచితు మర్హసి అంటే నీవు శోకించుటకు అర్హుడవు కావు. దీంతో ఏమవుతుంది, 30వ దాంతో ఏమవుతుందంటే మనకి ఇక్కడికి ఆత్మజ్ఞాన బోధ అయిపోతుంది అనమాట. ఆత్మజ్ఞాన బోధ అయిపోయిన తర్వాత 7 శ్లోకాల్లో క్షత్రియ ధర్మము ప్రారంభమవుతుంది. అంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం చెప్పాడు, అలా చేసిన ధర్మం అనే యాంగిల్ నుంచి కూడా అర్జునుడిని మారుస్తున్నాడు అనమాట. దేహి నిత్యం అవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి. అర్జున, సమస్త ప్రాణికోట్ల యొక్క దేహమందు వసించి ఉన్న ఆత్మ ఎన్నడూ చంపబడదు. కావున ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపదగదు. అంటే నేను చంపుతాను, నా చేత చంపబడతాడు, ఇటువంటి పిచ్చి భ్రమలు నువ్వేం పెట్టుకోక అని చెప్తాను. అంటే ఈ శ్లోకంతో సాంఖ్య ప్రకరణం ముగుస్తుంది అనమాట. నత్వం శోచితు మర్హసి అంటే సమాప్తి చేస్తున్నాడు. దుఃఖము తగదు అంటూ ప్రారంభమైంది ముగు. నాను శోచంతి అశోచ్యాను శోచస్తు అని ముందు 11వ శ్లోకంలో స్టార్ట్ అయ్యి, అంటే దుఃఖము తగదు అంటూ ప్రారంభమై దుఃఖింప పనలేదు అంటూ సమాప్తి చేస్తున్నాడు ఇక్కడ. అంటే నీవు శోకించుటకు అర్హుడవు కావు అని చెప్పేసి. అంటే వ్యాఖ్య ఏంటంటే, దేహము చంపబడినను దేహములలో ఉన్న ఆత్మ చంపబడదు. దేహి అని చెప్పబడినందువల్ల దేహమునందే ఉండి దేహమునకు సాక్షిగా వెలయిచున్నాడని అర్థము. దేహి అని చెప్పాడు కాబట్టి. నిత్యం అని పేర్కొనడం వలన ఈ సత్యం ఏదియో ఒక కాలమును వర్తించినది కాదనియు, ఎల్లప్పుడూ ఆత్మ అవచ్యుడే అనియు తెలియబడుతున్నది. అంటే నిత్యం అవచ్యు. దేహి అని ఎందుకున్నాడు, దేహమునందు ఉంటాడు కానీ నిత్యం అంటే శాశ్వతుడు కాబట్టి. అవచ్యోయం అంటే అవచ్యుడు అంటే వధించుటకు. అంటే ఇంత పంచభూతాలు చదువు వధింపజాలదు ఆత్మ అనుకున్నాం కదా, అది. కాబట్టి నిత్యం అని పేర్కొన్నాడంటే ఈ సత్యం ఏది ఒక కాలానికి కాదు అని చెప్తూ ఇది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చెప్పాక, ఈ శ్లోకంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వ శబ్దము 2 సార్లు వాడాడు. సర్వస్య సర్వాణి అనేది ఈ శ్లోకం చాలా అర్థం చేసుకోవాలి మనం. అంటే గీత ఏ స్థాయిలో వాళ్ళకి అందజేశాడు అని చెప్పేసి. గీత అనేది అర్జునుడికే కాదు, అప్పుడు అర్జునుడిని కర్తవ్యోన్ముఖుని చేయడం వరకే అయితే మనకు అందేది కాదు. ఇది సర్వజనీనమైనటువంటి మొత్తానికి కూడా సర్వకాల సర్వావస్థల యందు గీత ప్రపంచానికి అందాలని అప్పుడు బృహత్తర ప్రణాళిక అన్నమాట కృష్ణుడి యొక్క గీతా బోధ. ఈ శ్లోకం నందు సర్వశబ్ద ప్రయోగం 2 సార్లు ఎందుకు చేశాడంటే, సర్వస్య సర్వభూతాని అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్త ప్రాణుల యొక్క దేహములందును చూడండి ఇక్కడ, ఆ దేహము ఏ జాతికి చెందినను, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, కలర్, క్రీడ్, కమ్యూనిటీ అన్నమాట. చెందినను, ఏ మతమునకు చెందినను,
స్త్రీ అయినను పురుషుడైనను జంతువైనను స్థావరమైనను సరియే ఆత్మ వసించుచున్నాడనియు సర్వుల యందు సమానముగా వర్తించుచున్నాడనియు స్పష్టమవుతున్నది. ఇక్కడ సర్వ శబ్దంలో ఇంత అర్థం ఉందన్నమాట. కావున తాను ఆత్మ అనియే విజ్ఞుడు నిరంతరము భావన చేయుచుండవలెను. కాబట్టి ఇంత దనుక మనం ఏం చేసామంటే సాంఖ్య యోగానుసారము ఆత్మ యొక్క నిత్యత్వమును మనం తెలుసుకున్నాం. మనం తర్వాత 7 శ్లోకాల ద్వారా తర్వాత అంతా క్షత్రియ ధర్మము, తర్వాత స్థిత ప్రజ్ఞుని లక్షణాలు, తర్వాత కర్మయోగము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రోజుకి నేను ముగించుదాం అనుకుంటున్నాను. నేను కోటేశ్వరరావు సాయిరామ్ సార్. ముగిస్తాను నేను. కంక్లూజన్ ఇవ్వండి సార్. ఓకే, సరే, రైట్. అయితే ఇక్కడ చిన్న విషయం, 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ చిన్న నేను ముగించే ముందు 2 మాటలు ఎలా చెప్పాలంటే మీకు, నేను గీత ఇది ఆత్మీయ సోదరులు శ్రీ లక్ష్మీనారాయణ గారి యొక్క సత్సంకల్పం నుంచి వచ్చింది. నేనేం భయం పడలేదు. ఆయన చెప్పారు, నేను యాక్సెప్ట్ చేసినంత స్వామి చూసుకుంటారని. అయితే ఈ సత్యసాయినాథుని అభయహస్తం నాకు వెనకాల ఉంది, ఆత్మీయ సోదరులు ఎమ్మెల్యేన్ గారి సత్సంకల్పం ఉంది. ఈ రెండింటి వల్లే నేను ఈ మాత్రం చెప్పగలుగుతున్నానని నేను ఏమాత్రం గర్వం లేకుండా నేను నిమిత్తం మాత్రం నేను తెలియజేసుకుంటూ, కుర్రాడు అనుకుంటాడంటే తనంతట తానుగా సైకిల్ నేర్చుకునేట్లుగా చేయిస్తాడు కుర్రాడు నాన్న. అంటే ఈడు అనుకుంటాడు కుర్రాడు నాకు సైకిల్ వచ్చేసింది సంకల్పం గుద్దుకుంటాడు. కానీ వెనకాల నాన్న సైకిల్ క్యారేజ్, మన భోజనం క్యారేజ్ కదా, సైకిల్ క్యారేజ్ పట్టుకుని వాడిని పడకుండా చూస్తున్నాడు అనమాట. కాబట్టి వెనుక భాగాన్ని పట్టుకుని ఉంటున్నాడు నాన్న. అలాగే స్వామి నాకు అటువంటి అభయహస్తాన్ని నాకు ఇస్తున్నారు. పిల్లవాడు తానే సైకిల్ నేర్చుకుని విజయం సాధించినట్టు సంతోషిస్తాడు, కానీ నాన్న కూడా ఏం చేస్తాడంటే ఈ అబద్ధపు విజయాన్ని చూసి ముచ్చట పడతాడు. మన జీవితం కూడా అంతేనండి. మనవన్నీ అబద్ధపు విజయాలు, అబద్ధపు ఓటములే. కాబట్టి అబద్ధపు సుఖాలే, అబద్ధపు దుఃఖాలే. కానీ నిజానికి మన వెనుక ఆ భగవంతుడు, భగవాన్ శ్రీ సత్యసాయినాథుని అభయహస్తం ఉందనేది వాస్తవం. కాబట్టి నేను చూశాను మొన్న, ఒక రకంగా నేను కూడా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జూన్లో ప్రవచనంకి 500 దగ్గరికి వెళుతుంది. ఈ ప్రవచనంకి 630, 625 వ్యూస్ వచ్చినాయి. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇది నాకు గర్వంగా చెప్పట్లేదండి నేను. అంటే నేను కొంచెం ఇది కూడా దేన్ని ఆశించకుండా నేను ఏంటంటే ఇది నాకు అసైన్మెంట్ గివెన్ బై ది గాడ్ త్రూ మై లవింగ్ బ్రదర్ సత్యనారాయణ లక్ష్మీనారాయణ గారి వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుని చేస్తాను తప్ప ఏ విధమైన లేచి మాత్రం కూడా నా దగ్గర గర్వం ఏమీ లేదు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధినేత శ్రీ ఎమ్మెల్యేన్ గారికి, తర్వాత ఎంతో సమయాన్ని వెచ్చించి విన్న శ్రోతలకి, పరిచయకర్త చక్కగా పరిచయం చేసిన కోటేశ్వరరావు గారికి, సాంకేతిక సహకారం అందించిన చిరంజీవులు పద్మ గారికి, పార్థసారథి గారికి కూడా నేను మనపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. జై సాయిరామ్. ఒక పాట పాడండి సార్ గురుగారు. పాడతానండి. సాయిరామ్ సార్. నందలాల నందలాల దయా కరో భగవాన్, నందలాల నందలాల दया करो भगवान, भवसागर से पार उतारो, भवसागर से पार उतारो, दया करो भगवान, साई कृपा करो भगवान।
तुम्हारी शरण बिना अनाथ है हम, तुम्हारी शरण बिना अनाथ है हम, दया करो भगवान, कृपा करो भगवान, साई कृपा करो भगवान। नंदलाला नंदलाला दया करो भगवान, भवसागर से पार उतारो, दया करो भगवान, साई कृपा करो भगवान। तुम्हारी शरण बिना अनाथ है हम, दया करो भगवान, कृपा करो भगवान, साई कृपा करो भगवान। नंदलाला नंदलाला दया करो भगवान। साई राम अंडी।